గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎడమవైపు తిప్పు. కుడి ఎడమైతే పొరపాటు లేదు, ఓడిపోలేదు అన్న గొప్పోడు ఎవడు బ్రదరు? ఎటువైపు వెళ్ళాలో తెలియనోడు. అంటే నువ్వు కూడా చాలా గొప్పోడు అవుతావు బ్రదరు. భలే ఓడివి బ్రదరు. సరే కానీ ఇప్పుడు ఎటు వెళ్ళాలి? కుడివైపు ఎడమవైపా? కుడివైపుకి వద్దు, ఎడమవైపుకి వద్దు, తిన్నగా పోనీ. అవును బ్రదరు, నువ్వు హైదరాబాద్కి కొత్త? అవును కొత్తే. నీకేం అభ్యంతరం? అబ్బాబే అలాంటిది ఏం లేదు బ్రదరు. ఓ వచ్చేసాం, ఆ పక్క ఆపుకో. ఆటో కొంటే సరిపోదు, సరిగ్గా తోలటం నేర్చుకోవాలి. ఆ తోలడం వస్తే సరిపోతుందా? సందులు గొంతులు తెలియాలి కదా బ్రదరు. అయినా నువ్వు ఆటో కాదు, ఆల్టో కార్ ఓనర్ అవ్వాల్సినవి. ఆ సంగతి నాకు తెలుసు బ్రదరు, ఆ పైన ఉన్నోడికి తెలియట్లే. ఎరా నందు, అడ్రస్ ఈజీగానే దొరికిందా? ఆ. రా, ఎండి గారికి కలుద్దాం. ఈ రోజు నుంచి జాయిన్ అవుతాను సార్. Try to give your best. All the best, Mr. Thank you, sir. Gopal. థ్యాంక్ యూ సార్. ఇదేరా మన క్యాంటీన్. మళ్ళీ మొదలెట్టిందిరా బాబోయ్. అమ్మా తల్లి, ఈ రోజు నా కర్మ గాలి, ఈ సమోసా సైజ్ తగ్గింది, దానికే కోర్టులో కేసేస్తావా? ఎవరు అమ్మాయి? పద్దు అని పిసినార్ సంఘానికి అధ్యక్షురాలు. ఓ సమోసాలకి ఇంత మోసం చేస్తే ఈ దేశంలో సామాన్యులు ఎలా బతుకుతారు? నేను ఇచ్చిన 5 రూపాయల సమోసా ఈ రోజు 2 ఇంచెస్ తగ్గింది. రోజుకి ఎన్ని సమోసాలు చేస్తావు? 500. అంటే 500 × 2 = 1000 ఇంచెస్. దానికి ఎంత మైదా సేవ్ అయింది, ఎంత పొటాటో కర్రీ సేవ్ అయింది, ఎంత ఆయిల్ సేవ్ అయింది. ఈ విషయం నాకు కూడా తెలియదే. 5 స్టార్ హోటల్ కట్టేద్దామేనా? ఏంది ఈ పైసలతో 5 స్టార్ రోడ్లు కట్టడమా? బయట 5 స్టార్ చాక్లెట్ కూడా రాదు, బజార్లో ధరలు ఎట్లా మడుతున్నావు? ఏం నవ్వుతున్నారు? We not tolerate this exploitation. అంటే ఏంటిది తెలుగులా? అంటే మేము ఇది సహించాం. ఓకే ఓకే, ఈ రోజు అందరి సమోసాలకి నేను పే చేస్తాను. అన్నెసెసరీ చారిటీయా? అవన్నీ తీసుకోవడానికి ఇక్కడ ఎవరు రెడీగా లేరు. పార్టీ అండి, జాయిన్ అయిన శుభ సందర్భంలో పార్టీ ఇస్తున్నాను. ఇప్పుడే వచ్చాడు, అప్పుడే మొదలు పెట్టాడు. హాయ్ హాయ్, ఐఎమ్ నందు. ఏయ్, ఫుల్ పేరు చెప్పు. చక్కలంపాడు వీర వెంకట. సీనియర్స్ దగ్గర చేతులు కట్టుకొని సరిగా నిలబడి సమాధానం చెప్పాలి బాబు. సరే మేడం, ఎంతైనా మీరు సీనియర్స్ కదా. మై నేమ్ ఇస్ చెక్కిలంపాడు వీర వెంకట సత్యనారాయణ వరప్రసాద శర్వానంద గోపాల్. ఓ, చైనా వాళ్ళగా అంత పొడుగు పేరు అవసరమా? హాబీస్? సింగింగ్, పోయిటరీ రైటింగ్, యాక్టింగ్, డాన్సింగ్. ఇలా చెప్పుకుంటూ పోతే మా వాడికి చాలా ఉన్నాయి. ఇప్పుడు చెప్పినవన్నీ ఒకసారి చేసి చూపించు. చూపిరా, మీరు కూడా చూడొచ్చు. సరే, మీరు ఎంత మొహమాట పెడుతుంటే. ఆ పద్దు సంగతి నీకు తెలీదురా? ఇంటికి నింపట్టుకుంటే ఫైర్ స్టేషన్ కి మిస్డ్ కాల్ ఇచ్చే రకం. ఎక్కడికి రా? ఇప్పుడు వాపస్ ఇస్తాను. ఇక నువ్వు అయిపోయినవురా. పోయిన నెల అయిపోయి 3 నెలలు అయింది. ఇప్పుడు నాకు 5,000 వద్దు, నీ 5,000 కావాలి. ఓ మనిషిని కొడుతుంటే టీవీ షాప్ ఉంది, లైవ్ క్రికెట్ చూసినట్టు చూస్తారంట్రా. మీ మనుషులేనా? ఏంట్రా నువ్వు ఎక్కడికి వచ్చినావు? చల్. ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ 1562, సిటిజన్ ఆఫ్ ఇండియా. ఇండియా అయితే ఇండియాకు పోరా భయ్, ఇది జంగాయి ఇలాకా. మీ జంగయ్య ఇలాకాలోనే చూపిస్తా నా తడాక. ఏం తడికలో తడాకరా? ఏం చేసుకుంటావు? పోరా పో. మీరందరూ హాస్పిటల్లో ఉంటారు, మీ జంగయ్య పోలీస్ స్టేషన్ లో ఉంటారు. ఇదేంటి సార్, హైదరాబాద్ లో నన్ను కాపాడిపోతే జైల్లో వేస్తారా? కాపాడటానికి కాకి బట్టలు వేసుకున్న పోలీసులు ఖాళీగానే ఉన్నారు కదా. రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే ఏం చేస్తాం? 108 ఫోన్ చేస్తాం. మరి రోడ్డు మీద గొడవ అయితేనో 100కి ఇన్ఫార్మ్ చేయాలి కదా. సినిమా హీరోలాగా ఫీల్ కాకూడదమ్మా. పాపం వాడి చేతులు నరకపోతే ఆపాను, తప్పా సార్? తప్పు లేదు, డబ్బు మనిషిని రాక్షసుని చేస్తుంది. నీ తప్పు లేకపోయినా నిన్ను సెల్లో వేయలే, బికాస్ ఆఫ్ డబ్బు ఓన్లీ. అదేంటి సార్ అలా మాడతారు? సార్, బెయిల్ పేపర్స్ ఎంత? 3,000 సార్. దామోదర్ సార్, వాడిని వదిలి. చూడు హీరో, సిటీకి రాగానే ముందు రోడ్లు, తర్వాత రౌడీల గురించి తెలుసుకోవాలి. వెళ్ళు, పోయి పని చూసుకో. ఇంకెప్పుడు జంగే జోలికి వెళ్ళకు. లాయర్ లేకుండా బెయిల్ ఏంట్రా?
చూడండి, డబ్బు మనిషిని దేవుణ్ణి కూడా చేస్తుంది. ఈ లాయర్లు బెయిల్స్ అవసరం లేదు. నమస్కారం సార్. హలో, ఇంతకీ డబ్బు ఎక్కడదరా? ఇంకేం చేస్తాను రా, ఆ జంగ దగ్గరే తీసుకున్నాను. రేయ్, తూర్పు ఇటు కదరా, సూర్య నమస్కారాలు అటు చేస్తున్నావు ఏంటి? తూర్పు వైపు నీకు వదిలేసా, నువ్వు చేసుకో సూర్య నమస్కారాలు. ఇటువైపు రాక ఏంట్రా అది? చిన్నపిల్లలకి ఏ సర్టిఫికెట్ లేదమ్మా, సెన్సార్ ఒప్పుకోదు. నువ్వు పని చూసుకో, పని చూసుకో. ఆహా. పదా ఒకసారి చూస్తాను రా. పదా. అయితే నువ్వు కూడా చూడరా. ఊర్లో అంతే, ఇక్కడ అంతే. ఎప్పుడు ఇంతే. బుద్ధి పోనిచ్చుకున్నావు కదా. రేయ్, ఒక్కసారి ఆలోచించరా. వారానికి 4 రోజులు నువ్వు, 3 రోజులు నేను రా. ముందే Please రా. మూసుకురిస్తావా లేదా? బాబు రాంబాబు, ఈ బాత్రూమ్ మాది. పైకెక్కి ఏం చేస్తున్నారు? అడగండి. మా మేడ మీద నుంచి మీ బాత్రూమ్ లోపల కనిపిస్తుంది. ఆ, మీ అమ్మాయి స్నానం చేస్తుంటే ఏ అదవా చూడకూడదని పెంకులు కప్పుతున్నాను అంకుల్. ఆహా, కొంచెం కనిపించిన సెల్ ఫోన్ తో ఫోటోలు తీసే కుర్రాళ్ళని చూశాను. మీలాంటి కుర్రాళ్ళు చాలా రేర్. రాంబాబు కూడా చాలా మంచి కురవాడండి. ఆహా. మన బాత్రూమ్ కి లైట్ పెట్టించాడు. లైటింగ్ కాఫీ తెస్తానండి. తీసుకురా. సమ్మర్ లో నైట్ టైం స్నానం చేసేటప్పుడు ఇబ్బంది పడతారని ఓ. లైట్ పెట్టించా. మీరిద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ లా ఉన్నారు. అవును సార్, మా ఇద్దరిది ఒకే ఊరు, ఒకే మంచం, ఒకే కంచం కూడా. సేమ్ మిస్టేక్ నే దీంతో చేశాను. ఒకే కంచంలో తిని ఒకే మంచంలో పడుకున్నాం. మరి మిస్టేక్ ఏంటి? కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు. దీనికి కక్కొచ్చింది, నేను కళ్యాణం చేసుకున్నాను. సరే లోపలికి రండి, మా అమ్మాయిని పరిచయం పదండి సార్. చేస్తాను. చాలా పద్ధతిగా పెంచాను, రండి. మా పెద్దమ్మాయి కమల. ఆహా. నాకు చెప్పకుండా ఏ పని చేయదు. ఓ, రాత్రి రావడానికి లేట్ అవుతుంది. నా గురించి ఎదురు చూడొద్దు. బాయ్. వెరీ సిన్సియర్. కనిపిస్తుంది. కనపడుతుంది. అది మా చిన్నమ్మాయి విమల. సీరియల్స్ పట్ల వెరీ సీరియస్. మా ఆవిడకి అచ్చాయని వెరీ ఇంటెలిజెంట్. ఎంత ఇంటెలిజెంట్ అంటే తెలుసు. మేము వెళ్ళొస్తాం. అలాగే పొరుగు వారిని ప్రేమించమన్నా అన్నారు సార్, పెద్దలు. ప్రేమిస్తాం సార్. అదిగా అప్పుడప్పుడు వస్తున్నాడు. మీరు పిలవపోయినా వస్తాం సార్. ఆ. చూసావరా, ఆయనే ప్రేమించమని చెప్తున్నాడు. నువ్వే నా ఎంటర్టైన్మెంట్ పాడు చేస్తున్నావు. అది నా కళ్ళ ముందు జరుగుతుంటే భరించలేను. దీనికి ఆగి చెప్పాలా? పదా. పర్ఫ్యూమ్ బాగుంది. ఏ బ్రాండ్? స్నానం చేసి 3 రోజులైంది. మిమ్మల్ని కాదు సార్. సారీ సార్. ఈరోజు కొత్తగా ఉన్నారు. 25 ఏళ్ల నుంచి ఇలాగే కనపడుతున్నాను. మధ్యలో మీసాలు గడ్డలు వచ్చాయంతే. మిమ్మల్ని కాదు సార్. ఓ సారీ సారీ. ఒకసారి పక్క తప్పుకుంటారా? మిమ్మల్నే సార్. సారీ సార్, నన్ను అనుకోలేదు. మోనిక, మన ఫ్లోర్ వచ్చింది. మళ్ళీ తగులుకున్నాడు కదే. సార్ సార్ సార్, ఇది గ్రౌండ్ ఫ్లోర్ కదా. ఇక్కడి నుంచి దూకు, అక్కడికి వెళ్తావు. మాయా, నువ్వేంటి ఇక్కడ? మరేం చేయమంటారా? వాడు మెల్లగా. లేకపోతే ఏమిట్రా? అవును, ఈ రాంబాబు గారు ఏంట్రా? అది రాంబాబు గారు. అది- సరే పోనీలే. వాళ్ళ నాన్న వాడికి 10,000 ఇచ్చినామన్నాడు రా. లేడుగా మళ్ళీ అలా అంటే గాని నువ్వు బయటికి రావని ఊరికే అన్నా. అవును, మీ నాన్న నిన్నే అడిగి 5,000 పెట్టమన్నాడు రా. దగా మోసం కుట్ర లేవు. లేకపోతే మీ నాన్న నీకు ఎప్పుడైనా డబ్బులు ఇచ్చాడ్రా? నువ్వు నందు, మన మీ నాన్న సంతలో ఓ పూల చుక్క కొని పంపించాడ్రా నీకోసమే. వేసుకో. మాయా, ఆఫీస్ లో ఇక్కడ వేసుకోరా, వేసుకుని చూపించు, మీ నాన్న సంతోషిస్తాడు. వేసుకున్నా అని చెప్పలే మాయా, మా నాన్నకేం తెలుస్తుంది? అమ్మా నువ్వు మరి నువ్వు వేసుకో, మీ నాన్నకి నేను చూపిస్తాను. ఇదిగో మా దగ్గర టెక్నాలజీ లేదనుకోకు. రేయ్, వేసుకో. నువ్వు వేసుకునేది ఊర్లో చూపిస్తాడట. ఆల్రెడీ ఎలాగో. నువ్వు కానీ వేసుకో. భలే, ఎంత బాగుంటావో. కొంచెం అట్లాడు. ఆహా, హీరోలా ఉన్నావు. వస్తున్నావురా. ఫ్యాషన్ పేరెంట్. మీ నాన్న ఎంత ముచ్చట పడిపోతాడో. అది. ఆహా. అది. చాలే మాయా, నువ్వు కూర్చో. ఆఫీస్ దాకా నువ్వు అక్కడ వెయిట్ చేస్తే తర్వాత మనం రూమ్కి వెళ్దాం. నాకు వేరే పనులు బోల్డ్ ఎన్ని ఉన్నాయిరా. ఇదిగో మీ పార్వతమ్మత్త నీ కోసం పంపించింది. ఇందులో జంతువులు ఉన్నాయి, ఇందులోనేమో సున్నుండలు ఉన్నాయి. ఇదిగో తీసుకో. వెరీ ఫనీ. పాప వాళ్ళకు కూడా పెట్టరా, ఆశగా చూస్తున్నారు. నేను పెడతాగా. సరేగాని పండగ వస్తున్నావా? వస్తానులే కానీ మాయా, అప్పుడు దాకా నాన్న జాగ్రత్తగా చూసుకో. నాన్న జాగ్రత్తగా. వాడిని ఒకళ్ళు చూసుకునేది ఏమిట్రా? వాడే ఊరందరినీ జాగ్రత్తగా చూసుకుంటాడు. రేయ్, ఈసారి డబ్బులు పంపించాం. అడిగానని చెప్పు. ఆరోగ్యం చేస్తా మాయా. మై మాయా, పదరా. గాట్ లడ్డూస్ ఫర్ ఆల్ ఆఫ్ us. నిన్నటిదాకా 5 రూపాయలకి తీసుకెళ్ళా, కొత్తగా ఈ రోజు 6 రూపాయలు అడుగుతావేంటి? అడిగేవాళ్ళు లేరనా? లేకపోతే నేను ఏమన్నా బరువు పెరిగానా?
నిన్నటిదాకా మీరు కాక ఇంకో ముగ్గురు ఉన్నారు, ఇవాళ ఒకరు తగ్గారు, అందుకోసం. దానికి నాకేం సంబంధం? నేనెందుకు ఇంకొక రూపాయి ఎక్కువ ఇవ్వాలి? అబ్బా, ₹1 కోసం గొడవ ఎందుకమ్మా? మీరే ఉంచుకోండి. మీరు వద్దు, మీ 5 వద్దు. వెళ్ళండి. వద్దనే పో. నీ ఆటో రాకపోతే నేను Excuse me. వెళ్ళలేనా? రూపాయి విలువ తెలియకపోతేనే ఇలా ఆర్థిక మందాలు వచ్చాయి. హలో, నేను అటే వెళ్తున్నాను, పద డ్రాప్ చేస్తాను. డ్రాప్ వద్దు, నాకు మీ కుర్రాళ్ళ సంగతి తెలుసు. ఏం తెలుసు? ఈ రోజు లిఫ్ట్ ఇస్తామని చెప్తారు, రేపు రేపు పెట్రోల్ బిల్ ఇస్తారు. నాకు అన్ని తెలుసు. సంథింగ్ ఇస్ రాంగ్. ఏంటి? నీలో ఏదో తేడా ఉంది అమ్మాయి. ఆ? లేకపోతే ఏంటి? ఏ అమ్మాయినా ఈ రోజు లిఫ్ట్ ఇస్తారు, రేపు లవ్ లెటర్ ఇస్తారు అంటారు. నువ్వేంటి పెట్రోల్ బిల్ ఇస్తారంటావు? నీ భయం వల్ల డబ్బు గురించేక. నేను బిల్లు గట్రా అడగనులే, ఎక్కు. ఏయ్, కట్రా అంటే లవ్ లెటరు మంచిదే. నేను 5 ఇస్తా. ₹5? నేను లిఫ్ట్ ఇస్తా అన్నా. 2 వీలర్ ట్యాక్సీ నడపట్లే ఇక్కడ. నేను ఫ్రీగా ఏది తీసుకోను, ఇవ్వను. ఓకేనా కదా? సరే సరే, అది వేరే చెప్పాలా. ఎక్కండి. పోనీ. నమస్తే జంగయ్య. నమస్తే. ఇక్కడ ఆపేవేంటి? ఇక్కడి నుంచి మీ ఇల్లు దగ్గరే కదా, నడిచి వెళ్ళిపోతావా? ఎందుకు? అంటే అర్జెంట్ గా డబ్బులు అవసరం వచ్చింది, అందుకే బైక్ సైడ్ దగ్గర తాకట్టు పెడదామని వచ్చాను. కానీ ఇది రాంబాబాయ్ కదా. కర్మణ్యే వాదికారస్తే భగవద్గీత. ఏదీ నీది కాదు. నిన్నటిదాకా రాంబాబుది, ఇప్పుడు నాది, కాసేపట్లో సేట్ చమన్లాల్ది. సర్లే, ఈ ₹4 తీసుకో. ఇంటి దగ్గర డ్రాప్ చేయనందుకు రూపాయి కట్టు. రూపాయే? టటటా. ఏ ఓ 2 నెలలు ఆఫీస్ ఆటోలో వెళ్తే నష్టమే లేదు కదా. అయితే నీ వల్ల ఒక అమ్మాయి చదువుకుంటాను గర్వపడరా? ఇంకా ఈలోగా ఆఫీస్ లో లోన్ కి అప్లై చేసి విడిపిద్దాం. విడిపించి ఇదిగో నీ చేత్తో నువ్వు. ఆహా, అంత అదృష్టం కూడానా? పదరా. ఏదో దాన్ని చదివించే స్తోమత లేదనగానే ఇంత డబ్బు ఇచ్చావు, చాలా థ్యాంక్స్ బాబు. ఆ థ్యాంక్స్ లవి రాంబాబుకి చెప్పండి. ఇలా మా దగ్గర డబ్బు తీసుకోవడం మీ నాన్నకి సిగ్గానే ఉంటుంది. అస్సలు ఉండదు. అయినా నువ్వు బాగా చదువుకుని పైకి వస్తాను హోప్ తో తీసుకుంటున్నారు. సో బాగా చదువుకో, సరేనా? వెళ్ళొస్తామండి. రే రారా. జన్మ జన్మలకి మీ రుణం తీర్చుకోలేం బాబు. అంటే డబ్బులు తిరిగేవరన్నమాట. వెళ్ళొస్తాం అండి. అలాగే బాబు. థ్యాంక్స్ రా రాంబాబు. దేనికి? నీ బైక్ విషయంలో ఫీల్ అవుతావు అనుకున్నాను. ఎలాగో కట్నం కింద బైక్ చైన్ రింగ్ ఇద్దాం అనుకుంటున్నాం. మా చెల్లి శుభలక్ష్మి లేదు, నీకు ఇచ్చి పెళ్లి చేద్దాం మా బాబాయ్ అనుకుంటున్నారా? ఇప్పుడు నాకు పెళ్ళి ఒకటే తక్కువరా. అయినా నీకు చెల్లైతే నాకు చెల్లైనట్టే కదరా. రేయ్, నీకు రూమ్ లో చోటు ఇచ్చి బైక్ ఇచ్చి నీకు అంత సాయం చేస్తే నాకు ఆ మాత్రం సాయం చేయలేవరా? అంటే ఈ సాయాలన్నిటికీ రిటర్న్ గా ఇంకో సాయం చేస్తానని ఊహించి ఇవన్నీ చేసావా? ఎవరైనా దానికే చేస్తారా? ఊరికే చేయడానికి పూలు అనుకుంటున్నావా? సారీరా, నీ చెల్లికి ఇంకో మంచి సంబంధం చూద్దాంలే. రే, రేపే శుభలక్ష్మి పిలిపిస్తాను, చూసి మాట్లాడరా. అమ్మాయి నచ్చక కాదురా, నీ అభిప్రాయాలు నచ్చక. ఇలా ఒక సాయం చేసి ఇంకో సాయం ఎక్స్పెక్ట్ చేయడం వ్యాపార ధోరణి, బాటర్ సిస్టమ్, అవి నాకు నచ్చవు. ఆహా, అయితే రూమ్ ఖాళీ చేస్తున్నావా? డౌటా? నీకు ఇలాంటి ఉద్దేశాలు ఉన్నాయని తెలిసాక ఇంకా ఇక్కడే ఉంటా. నేనేం పిచ్చండి కాదు. పొరా పో, ఈ మహానగరంలో రూమ్ దొరక అలాడిపోతావు. నాకేంటి? ఏం బాబు, రూమ్ ఖాళీ చేస్తున్నారా? నేను కాదు, వాడు. నువ్వు కూడా వెళ్ళు బాబు, కంపెనీగా ఉంటావు. దేనికి? ఈ ఇల్లు అమ్మేశాను కాబట్టి. అమ్మేశావా? ఎవరిని అడిగి అమ్మేశావు? ఆయన చచ్చిన ఖాళీ చేయను. కొన్నవాడు చంపైన ఖాళీ చేస్తాడు. ఇల్లుని జంగయ్యకి అమ్మేశాను. రే, జంగయ్యకి అమ్మేశాడట. నేను వస్తున్నా, నాకు వస్తాను సార్, బాయ్. Sir, did you call me? పొద్దు విషయం ఏంటంటే వీళ్ళ ఓనర్ రూమ్ ఖాళీ చేయించాడు. మీ ఇంట్లో ఒక పోర్షన్ ఖాళీ ఉందన్నావు కదా, అది వీళ్ళకిస్తే వీళ్ళుంటారు. వీళ్ళకా? మాకేనండి. ఫ్రెషర్స్ కి జాబ్ దొరకడం ఎంత కష్టమో, బ్యాచిలర్స్ కి రూమ్ దొరకడం కూడా అంతే కష్టం. ఆ విషయం మీకు తెలుసు కదండి. సారీ సార్, 3 months రెంట్ అడ్వాన్స్ ఇవ్వాలి, అది వీళ్ళ వల్ల కాదు. పొద్దు ఆ డబ్బులు నేను ఇస్తాను, వీళ్ళకి రూమ్ ఇవ్వు. సార్, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇస్తే దేవుడి ఫోటోలు మధ్యలో పెట్టుకొని రోజు పూజ చేసుకుంటాను సార్. వీడికి స్టాంప్ సైజ్ ఫోటో కూడా వేస్ట్. సార్, బిల్లింగ్ స్ట్రాటజీస్, ప్రైసింగ్ మాడ్యూల్స్ అన్ని మెయిల్ చేశాను సార్. ఓకే, థ్యాంక్ యూ. ఏం చెప్పకుండా రండి. చాలా థ్యాంక్స్ సార్. హాయ్ బాలా. టైమింగ్స్ విషయంలో నేను చాలా స్ట్రిక్ట్. కరెంట్ వాటర్ యూసేజ్ విషయంలో చాలా పొదుపుగా ఉండాలి, ఓకేనా? పొద్దుతో మనం చంపేసేటట్టు ఉందా బాబు? భాస్కర్ గారు, ఏంటి రెంట్ సంగతి ఏంటి? మీ రెంట్ టైంకి పువ్వులో పెట్టిస్తాను. అన్నీ వచ్చినట్టే కదరా? అన్నీ వచ్చినట్టే, బాగా తప్ప. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావే? ఏం చెప్తున్నా పాప? నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను బాబాయ్? పాపట పాప. ఏం మాట్లేవి? మీరండి. మీ చెల్లెలు ఏం తక్కువ కాదనమాట.
నమస్తే ఆంటీ. హౌ డేర్ యూ కాలింగ్ మీ ఆంటీ? మా అక్క సీతాలక్ష్మి. ఈ ఇంట్లో అంతే. ఏంటి వాళ్ళని వాళ్ళు తీసుకెళ్తున్నారు చెప్పాలి నీకు. మీరు పద్మప్రియ గారు అక్క గారు కదా? కాదు అమ్మని. పులిహోర బాగా కలిపావుగా. కాఫీలు టిఫిన్ కింద వర్కౌట్ అవ్వాలిగా. ఏదైనా చందా కోసం వచ్చారా? కాదు పై వాటాలో అద్దెకొచ్చారు. ఓహో బ్యాచిలర్స్ కదకిచ్చావా? నీకేంటి ప్రాబ్లం? ఇంత అందమైన చెల్లిని ఇంట్లో పెట్టుకొని ఏమైనా బ్యాచిలర్స్ కదకిస్తారా? ముందు పోయి నీ 10th క్లాస్ ఎగ్జామ్ కి చదువు పో. దయ్యం. ఆ తర్వాత వీళ్ళకి కాఫీలు టిఫిన్లు చాయ్లు నేను లేకుండా చూసి ఇవ్వదు. ఏంటి అద్దెకొచ్చారు హద్దుల్లో ఉంచు. ఏం చూస్తున్నారు రండి. వస్తామండి. ఉంటావండి. అదే మీ పోర్షన్. మీతో పాటు ఇంట్లో చాలా మంది ఫ్యామిలీస్ రెంట్ కొంటున్నారు. వాళ్ళని ఇబ్బంది పెట్టి హలో మీకే బోత్ ఆఫ్ యూ విల్ బి కిక్ డౌన్. ఓకే అలాగే తీసుకోండి కీస్. ఏంటి వెళ్ళండి. పెద్ద పెద్ద బంగ్లా ఉండి ఈ పిసినార్తనం ఏంట్రా బాబు. ఇదిగోండి. ఇది మీదండి. ఇంకో బింది కావాలని చెప్పండి అమ్మా. ఎన్నిసార్లు చెప్పాలి నూనె వేస్ట్ చేయొద్దని. పూరీలు నూనెలోనే వేస్తారే, నీళ్ళలో కాదు. కష్టపడి డబ్బులు సంపాదిస్తే తెలుస్తుంది వేస్టేజ్ ఏంటని. చేతుల నిండా సంపాదించే మగాళ్ళు కూడా ఇన్ని మాటలు మాట్లాడు కదే. పై ఇంటి కుర్రాలను చూడు, పొద్దునే నాకు 2 బిందెలు నీళ్లు పట్టించారు. పొద్దున్నేనా? నిజం చెప్పు, కాఫీ ఇచ్చే ఉంటావు నువ్వు. ఓరి దేవుడా, ఈ ఇంట్లో నాకు మంచి నీళ్ళు ఇచ్చే స్వాతంత్రం ఉందా కాఫీ నీళ్లు పెట్టడానికి? ఆ మహాన్ బావుడు ఆయన దారి చూసుకుని ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ దేవత వచ్చింది నన్ను చూసుకోవడానికి. అయ్యో అమ్మ నన్ను వదిలేసి నువ్వే తిను. ఆ హోటల్లో పూరీలు బాగుంటాయని ఎక్స్ట్రా తెచ్చాను రా. హలో ఏంటిది? మా ఇల్లు ఏమైనా పెద్ద ఆశ్రయం అనుకుంటున్నావా? వాడిని అడుగు. నువ్వా? సిగరెట్ పీకంత లేవు. నేను సిగరెట్లా? సిగరెట్లు ఏమైనా ఫ్రీగా వస్తున్నాయా? రేపు క్యాన్సర్ వస్తే ఫ్రీగా ఎవడైనా ట్రీట్మెంట్ ఇస్తాడా? లైఫ్ కాస్ట్లీనే, చావు కాస్ట్లీ బాబు. ఏంటి అర్థమైందా లేదా? అర్థమైందండి. పోనీలే పద్దు, వాడి పాపాన్ని వాడు పోతాడు. పూరీలు చాలా బాగున్నాయి, తింటావా? ఫ్రీగానేలే. మీకోసమేనండి. వచ్చి ఒక్కరోజైనా అవ్వలేదు, అప్పుడే మొదలు పెట్టారా? అదేంటి పూరి తింటావని అడగటం కూడా తప్ప? మంత ఆకూడదు, చిందులేయకూడదు, మ్యూజిక్ పెట్టకూడదు, ఇది కూడా కండిషన్ లో ఉందా అండి? లేకపోతే నీ బంగ్లాలో పూరి తినడం మీద కూడా ఏమైనా ప్రొవిషన్ పెట్టావా? ముందే తెలుసు. అదేంట్రా ఇక్కడేం తినకూడదా? గాలి పీల్చి బతికేమంటదా? ఎవరి కోసం అనుకుంటున్నారు? తేరగా వచ్చాను లపలపా తినేస్తున్నారు. అమ్మా దయామయి కరుణామయి, ఇలా మన ఇంట్లో రెంట్కుండే బేవర్స్లందరికీ కాఫీలు కావాలా టిఫినీలు కావాలా అని పూరీలు గిరీలు తినిపిస్తే మనం ఈ బంగ్లా అమ్ముకొని దివాలా తీస్తాం. ఇది నేను చేసిన పూరి కాదే, ఇందులో బంగాళదుంప కూర ఉంది. నేను ఈరోజు పసిపప్పు కూర్చేసాను. ఎవరింటికన్నా వెళ్ళి లాక్కొచ్చావా ఏంటి? ఓరి దేవుడా, దీని పిసినాడుతా నన్ను తగ్గించయ్యా. అవును, మన ఎంప్లాయీస్ బయోడేటా డీటెయిల్స్ ఏ ఫోల్డర్ లో ఉన్నాయి? నందు ఏం పద్దు? బిజీయా? కొంచెం ఓ అర్జెంట్ పని మీద ఉన్నాను. ఏం చెప్పు. అది పొద్దున పూరీలు మిస్అండర్స్టాండ్ చేసుకున్నా. మీ మిస్లు అందరూ మిస్అండర్స్టాండ్ చేసుకోవడానికేగా ఉంది. పర్లేదు, ఇట్స్ ఆల్ రైట్. ఎస్ పద్దు, అది మనం ఏంటి సరదాగా మనం వెళ్ళి ఫ్రూటీ తాగొద్దామా? ఓకే అదా. ఇది ఎండి గారి బండి కదా, ఏంటిది కూడా తాకట్టు పెడతావా? అవసరమైతే అమ్మేస్తా కూడా. ఫ్రూటీ పిస్తానని తీసుకొచ్చి బ్లడ్ డొనేట్ చేయించావు. రేపు ఇడ్లీ తినిపిస్తానని తీసుకెళ్లి కిడ్నీలు తీయించేస్తావేమో. కోపడద్దు పద్దు, ఓటు మీద ఇలాగా. అయినా రక్తదానం అన్నిట్లోకి గొప్పదానం అని. రక్తదానం అంటే నీది నువ్వు చేసుకోవడం, పక్క వాళ్ళ చేత బలవంతంగా చేయించడం కాదు. సారీ పద్దు, అయినా నీ రక్తాన్ని నేను బ్లాక్ లో అమ్ముకున్నానా? పాపం తల్లి బిడ్డను కాపాడడానికి అలా చేశాను. ఏమైనా తప్పంటే తప్పు 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 తప్పే. పద్దు,
పర్సనల్ రికార్డ్స్ చెక్ చేస్తే ఆఫీస్ మొత్తంలో ఆ బ్లడ్ గ్రూప్ని ఒక్కదాంతోనే మ్యాచ్ అవుతుందని తెలిసి నేను అలా... ఏంటండి మీకు అలా? ఇక్కడ అంత సీన్ లేదు. ఏమంటున్నాడు? 100 రూపాయలు ఇవ్వమంటున్నాడు. ఇస్తావా? ఎందుకు? మన ఇద్దరం ముద్దు పెట్టుకుంటున్నాను ఫీల్ అవుతున్నాడు. దానికి 100? ఏ 50కి బేరం ఆడతావా? నో కర్మ. చా, అనవసరంగా 100 ఇచ్చావు. అంటే గిట్టుబాటు చేసుకుందామనే. వెళ్దాం పదా. థ్యాంక్ యూ పొద్దు. సార్ ఏంటిది? నువ్వు సమయానికి వచ్చి బ్లడ్ ఇచ్చి మా అన్నయ్య గారు అమ్మాయిని, ఆమె కడుపులోని బిడ్డని కాపాడావమ్మా. 2 నిండు ప్రాణాలు కాపాడి నీ గురించి 2 మంచి మాటలు చెప్పి అభినందించాలని. 2 మాటలేం సార్, 4 మాటలు చెప్పండి. మేడం రక్తం ఫ్రీగా ఇచ్చింది. ఇలా పద్దు మేడం పేరు మీద ఎన్ని సంవత్సరాలు అంటే అన్ని సంవత్సరాలు తినండి. మీరేం కంగారు పడకండి అమ్మా, బిల్లు ఎండి గారు ఇస్తారు. యూత్ అంతా పొద్దును ఆదర్శంగా తీసుకోవాలి. నందు, యు హ్యావ్ ఎనీథింగ్ టు సే? ఎస్ సార్. నేను అడగగానే ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా, స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేసిన మన కుమారి పద్మప్రియ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలుపుకుంటున్నాను. ఏంటి సీత, చాలా ఇంట్రెస్ట్ గా కూర్చొని రాస్తున్నావు? లెటర్ బావకి. ఓ, లవ్ లెటరా? అది ఏం కంగారు పడద్దు, మీ బావకి లవ్ లెటరేగా. ఏం రాసిటి? పర్వాలేదు, ఇటివ్వు. మహారాజశ్రీ చింతకాయల ముఖేష్ కుమార్. ముఖేష్ కాదు, ముక్తేష్ కుమార్. ఏదో కుమార్లే. సీత, నువ్వు నిజంగా త్రేతయ్యకున్నాడు దానివి. ఇది లవ్ లెటరా? ఎక్కడో తవ్వకాల్లో బయటపడ్డ తాళప్రత గ్రంథంలా ఉంది. ఇది కానీ మీ బావ చూసాడు అనుకో, నిన్ను వదిలేసి వేరే దాన్ని చూసుకుంటా. అయ్యో మరేలా? ఏం టెన్షన్ పడదు, నీకెందుకు, నేను ఉన్నానుగా. నేను చెప్పింది రాసుకో. చెప్పు. ఇంగ్లీష్ లో. ఇంగ్లీషా? ఏదోటి అయితే రాసుకో. చెప్పు. డియర్, డియరర్, డియరెస్ట్ బావా. అన్నెందుకు? ప్రియా, ప్రియాతి ప్రియమేనా బావాని అలా అక్కర్లేదా? కావాలి. చెప్పు. మై హార్ట్ ఈస్ బీటింగ్. జింగిల్ బెల్స్, జింగిల్ బెల్స్, రింగ్ రింగ్ ఆల్ ది వేస్, ట్రింగ్ ట్రింగ్. ఇదేంటి? గుండె నిండా గుడి గంటలు, ఎదలో కోటి శతకోటి వేణులు మోగే. నీ పైతం పోయిటరీ ఆపుతావా? సీత, నువ్వే రాయాలనుకుంటున్నావు అది రాయి. అబ్బో, ఏమొచ్చాను రాయడానికి. ఐ హోప్ యు ఆర్ వెల్ అండ్ ఐఎమ్ ఆల్సో ఇన్ ది సేమ్ వెల్. అత్తయ్య మామయ్యకి నమస్కారం. అమ్మ ప్రిపేరింగ్ మ్యాంగో పచ్చడి ఫర్ దెమ్. నీకు గోరింటాకు ఇన్ పామ్స్ ఇష్టమా? లాంగ్ జడ, బిగినింగ్ ఫ్లవర్స్ లైకా, బాబిడ్ హెయిర్ లైకా. సీత, ఇటు నేను రాస్తాను. అప్పుడు వాళ్ళ బావ నిన్ను ప్రేమిస్తాడు. హైకోర్టు క్లీన్ చిట్ కూడా ఇచ్చింది. ఎక్కువ మాట్లాడు మాకే. సీత, నువ్వు కంగారు పడు మాక. ఎంతైంది? ఇదిగోండి చెల్లరా. పర్లేదు ఉంచు. మన బ్రదర్ లా ఉన్నాడు. ఓయ్ బ్రదరు, నీకు చెప్పానా హైదరాబాద్ లో ఏ నా కొడుక్కి డ్రైవింగ్ రాదని? ఇంతకీ నువ్వు డ్రైవింగ్ నేర్చుకున్నావా? నేనేదో చేస్తున్నాను గానీ ఎదవేడి. ఏ ఎదవా? డ్రైవర్ ఎదవా? ఆ డ్రైవర్ నేనే బ్రదర్. ఆల్టో కారు ఓనర్ అవ్వాల్సినోడివి ఆటో డ్రైవింగ్ చేస్తున్నావా? అవును. ఏం పర్లేదులే బ్రదర్, కానీ నువ్వేం పెద్ద ఇంట్రెస్టింగ్ గా లేదు కదా. ఆటో గండిపేట వస్తావా? ఎక్కండి. లేట్ ఏం కాదు కదా. లేట్ అయినా నేను డ్రాప్ చేస్తాలే. రా. వద్దు, దగ్గర రమ్మంటుంటే. ఏం బాస్, ఆటోకి ప్రాబ్లమా? ప్రాబ్లం ఆటో కాదు, నీకు నాతో ప్రాబ్లం. దగ్గర కిందకి ఏంటి? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? నువ్వెవడరా నన్ను అడగడానికి? ఇట్స్ నాట్ యువర్ బిజినెస్. కరెక్టే, కానీ నీ బిజినెస్ నాకు నచ్చలేదు. ఎందుకు కొడుతున్నావ్? దిలీప్, నీ ఇల్లేటు, ఈ టైంలో నువ్వు వెళ్ళేదేటు? మా నాన్నే నన్నేం అడిగాడు, నీకేం సంబంధం? నాకే సంబంధమా? నీ ఎంబీఏ ఫీజు కట్టాను, అప్పుడు అడగలేదే నీకే సంబంధం అని? అయితే మా ఫ్రెండ్ ని కొడతావా? చూస్తావా? రేయ్, ఇంకోసారి పిల్లవైపు కన్నెత్తి చూస్తే నేను ఈ భూమి మీద లేకుండా చేస్తాను. నువ్వు స్ట్రైట్ గా వెనక్కి తిరిగి వెళ్ళు. ఏయ్, నువ్వు వెనక్కి తిరిగి ఆటో ఎక్కు. నీ సంగతి మా నాన్నతో చెప్తా. చెప్దు గానిలే. ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఆ భయం ఇందాక గండిపేటకి అర్ధరాత్రి వాడితే వెళ్తున్నప్పుడు ఉండాలి. డోర్ మూసుకుని కూర్చో. కమలా, కాలిపట్టా జారిన నష్టం లేదు.
కాలు జారితేనే చాలా కష్టం. అన్నా నన్ను ఇప్పుడు కోపంగా ఉన్నా, అన్నాను ఒకడు అన్నా మర్చిపోమాక. నేను అవసరం అయితే ఫోన్ చేయి. నీ 5 రూపాయలు. థ్యాంక్ యూ. ఇదేం బాలేదురా. నీకెలా ఉందో గానీ నాకైతే ఇబ్బందిగా ఉంది. ఏది ఆటో నడపటమా? అదే డిగ్నిటీ ఆఫ్ లేబర్ రా. అంతేలే, పరాయి దేశాల్లో టేబుల్ తుడిచినా పెట్రోల్ బంక్ లో పనిచేసినా పర్లేదు. మన దేశంలో మాత్రం వైట్ కాలర్ ఎగరేసుకుని తిరగాలి. రేయ్, నువ్వు ఎవరెవరు అవసరాల కోసం ఆటో నడపడం నాకు నచ్చలేదురా. నా బైక్ పోతే పోయింది, నాకేం అక్కర్లేదు. నేను అడగను కూడా అడగను రా. ఎవడిచ్చాడు రా లైసెన్స్ నీకు? ఆర్టీఓ. షడప్. మా అమ్మాయి మీద అధికారం చలాయించడానికి ఎవడిచ్చాడు రా నీకు లైసెన్స్? మా అమ్మాయి బాయ్ ఫ్రెండ్ అని కొట్టడానికి ఎవడిచ్చాడు రా లైసెన్స్ నీకు? అసలు మొదటి నుంచే మా అమ్మాయి కమల మీద నువ్వు కన్నేసి ఉంచావు. అందుకే మా బాత్రూమ్ కి పెంకులు కప్పావు, మా అమ్మాయికి జీతం కట్టావు. తీరా మా అమ్మాయి గొప్పంటి కుర్రాడితో కనిపించేసరికి అక్కస్తో భరించలేక వాడిని కొట్టావు. అసలు మా ఇంటి వ్యవహారాల్లో తలదూర్చే అధికారం ఎవడిచ్చాడు రా నీకు? ఇంకొకసారి ఇలా జరిగిందంటే చెప్పులు వాయించేస్తాను, జాగ్రత్త. చూడు, క్యారెక్టర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అమ్మాయిల జీవితాలతో ఆడుకోకు. చూడు అమ్మాయి, వీటితోటి జాగ్రత్త. తప్పగా పోరా బాబు. పదండి. రేయ్, ఎన్ని సాయాలు చేశారో వాడికి, కాస్త కృతజ్ఞత లేదు. ఎలా భరించారో వాడిని? ఆ రోజు ఆయన దగ్గర నేను కృతజ్ఞతలు ఆశించలేదు. ఈ రోజు నేను తిట్లు తీసుకోలేదు. మధ్యలో నువ్వేందురా ఫీల్ అవుతావు? నెంబర్ అడిగితే ఏకంగా అడ్రస్ ఇచ్చేసిందిరా బాబు. అవునా? హాయ్ ప్రియాంక. ఆడపిల్ల ఏడ్చేటప్పుడు ఒకసారి అద్దంలో చూసుకుంటే మళ్ళీ జీవితంలో ఎప్పుడూ ఆడారంట. పెద్దక్క నా హెయిర్ కట్ కని 300 ఇచ్చింది. దట్స్ గ్రేట్. కానీ నేనేమో హెయిర్ కట్ చేయించుకోకుండా అది కాస్త వాడేశాను. దట్స్ బ్యాడ్. నందు, ఈ వయసులో మనకి కొన్ని సరదాలు ఉంటాయి కదా. మనకా? కంగారు పడకు, స్కూటీ నడపడం లాంటిది. మా ఫ్రెండ్ స్కూటీ తీసుకెళ్లి ఎలక్ట్రిక్ పోల్ కి డాష్ ఇచ్చాను. హెడ్ లైట్ కాస్త పగిలిపోయింది. దాన్ని బాగు చేయించడానికి 300 హిష్కాకి. ఇప్పుడు పద్దు దయ్యంకి నేను హెయిర్ కట్ చేయించుకోలేదని తెలిస్తే నన్ను చంపేస్తుంది. దీనికి ఎంత ఎడవాలా? ఆ 300 నువ్వు ఇస్తావా? నీలో చాలా టాలెంట్ ఉందిరా. ఓ పని చెయ్యి, ఆటో నడపడం మానేసి సెలూన్ షాప్ పెట్టు, డెవలప్ అవుతావు. పక్కనే చెప్పులు కుట్టే షాప్ కూడా పెడదాం. ఐడియా బాగుందిరా. అయిపోయిందా? ఆగు, నేను మంచి రాణి ముఖర్జీ సిస్టర్ లా తయారు చేస్తాను. రాణి ముఖర్జీ సిస్టర్ లా వద్దు, రాణి ముఖర్జీ లాగానే కావాలి. అయ్యా, నువ్వు ఆ పనిలో ఉండరా? రై, ఏంటి ఎక్కడ చేయించుకున్నావి కటింగ్? దీనికి 300 రూపీసా? బోడీ కటింగ్. బోడీ కటింగ్ కాదే, రాణి ముఖర్జీ కటింగ్. మహారాణి ముఖర్జీ కటింగ్. ఆ షాప్ ఎక్కడుందో చూపించు, మన డబ్బులు మనం వాపస్ తీసుకుందాం. కటింగ్ చేసిన తర్వాత డబ్బులు వాపస్ ఇవ్వరు. వాడికి నువ్వు సపోర్టా? నిన్ను చూడమ్మా. ఏంటి మీ గోల? వదిలేవే, బానే ఉంది. కానీ చెవుడు వస్తే అసలే పెళ్లి కావాల్సిన పిల్ల. చెవులుంటే పెళ్లి అయిపోతాయా? పిసినార్తనం ఉంటే అవ్వదు. పెళ్లి కావాలంటే ఇంగ్లీష్ రావాలి. అవసరం లేదు, ఇంగ్లీష్ రావాలంటే ఇంగ్లీష్ వచ్చినట్టు పెళ్లి చేసుకుంటే చాలు. మా లక్ష్మక్క అనవసరంగా రెపిడెక్స్ ఇంగ్లీష్ కోర్స్ పుస్తకాలని తెగ చదివేస్తుంది మా అమెరికా బావని ఇంప్రెస్ చేయడానికి. ఎందుకు ఇంకా వేస్తున్నావు? తూగం సరిగా పట్టుకో, తీసే కొంచెం. ఎంత చెప్పినా అర్థం కాదు నీకు. అర్జెంట్ గా 5 లక్షలు కావాలి, ఉన్నాయా? రూపాయలే. సీరియస్ పద్దు. ఏంటి? ఏయ్, నేను చూడట్లేదని నువ్వు చీటింగ్ చేయొద్దు. ఎలా అయినా 10 కిలోలు రావాలి. ఏంటి పద్దు? లేవు నందు. జోక్ చేయకు. ఉన్నాయా లేవా? ఒక్క నిమిషం. అమ్మా, నీ పర్పుల్ డబ్బాలో డబ్బులున్నాయా? లేవు. నా కాదులే, నందుకి. 36 రూపాయల 30 ఉందనుకుంటా. అవి తీసుకో, మిగతావి ఎక్కడైనా అడ్జస్ట్ చేసుకో. ఓకే? మ్యాటర్ చాలా సీరియస్, అర్థం చేసుకోవచ్చు కదా. ఏంటి 5 లక్షల రూపాయలంటే మాటలా? అయినా ఏంటంత అర్జెంట్? సరే గానీ నీకు జంగైన చోటు తెలుసా లేదా? బ్యాగ్ వద్దు నందు, వాడు చాలా డేంజరస్. క్యారెక్టర్ అనాలిసిస్ అక్కర్లేదు, వాడుండే చోటుకు తీసుకెళ్తే చాలు. తెలుసు, కానీ నీకు విషయం తెలియదు. ఏంటది? అప్పించేవాడికి మన మీదే కాదు, మన అభిమానం మీద కూడా హక్కులు వస్తాయి. అవమానాలు తట్టుకునే శక్తి లేకే మా నాన్న. మీ నాన్న ఆత్మహత్య చేసుకున్నారు. సారీ పద్దు. నా మాట విన్నందు, ప్లీజ్ వద్దు. ఇది టైం లేదు, అర్జెంట్ గా జంగ చోటుకు తీసుకెళ్ళి ప్లీజ్. ఎంత చెప్పినా వినవా నువ్వు? నందు, నందు ఇంకోసారి ఆలోచించుకో. జంగయ్య అసలు మంచోడు కాదు. జంగయ్య కూడా మనిషే కదా, నువ్వు రా చెప్తా. ఏం తమ్మి దారి తప్పొచ్చినావు? దారి
చూపిస్తారనే వచ్చాం. అర్జెంట్గా 5 లక్షలు అప్పు కావాలి. రే బంజమని ఉండరు అది. రే నిన్నే బందేరా. దారి చూపించేది ఏముంది? పైసలు మితికిచ్చుడే మన దందా. ఏం పెడతావు? ప్రస్తుతం నా దగ్గర తాకట్టు పెట్టడానికి ఏమీ లేదు, ప్లస్ టైం కూడా లేదు. నా దాన కూడా టైం లేదు. ప్లీజ్ జంగయ్య, అవతలో మంచి ప్రాణం కాపాడాలి. చలపతి మాస్టర్ కోసం తల తాకట్టు పెట్టైనా తన కొడుకుని బతికించుకోవాలి. ఆయన ఏమన్నా నీకు పుక్కట్లా చదువు చెప్పిండా, లేకపోతే నీకేమన్నా పిల్లనిచ్చేటి మామనా? అదేం కాదు, నేను వాళ్ళలో తడుస్తుంటే ఆయన నా కొడుకు ఇచ్చారు. అవును, 10th క్లాస్ ఎగ్జామ్స్ అప్పుడు వర్షంలో తడుస్తున్న నన్ను చూసి ఆయన చేతిలో కొడుకు నాకు ఇచ్చేసి ఆయన తడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే ఆ ప్రేమకి ఎంత ఇవ్వచ్చో ఎలా విలువ కడతాం? సరే సరే, ఇవాళ వసూలు చేయాల్సిన లిస్టు 5 లక్షలు విలువ చేసేది ఏమన్నా ఉంటే నా తన తెచ్చిపెట్టు ప్లీజ్. అసలు నా దగ్గర ఇవ్వడానికి ఏం లేదు జంగయ్య. మనీ శరీరంలో విలువైంది ఏదన్నా ఉందంటే అది నీకు పనికొస్తుంది అనుకుంటే తీసుకో. నా కళ్ళు పో, నా గుండె పో, నా తల తాకట్టు పెట్టినా. నువ్వు ఆగు జంగయ్య. నీ కళ్ళు గుండె రాసిస్తావా? సరిగా విన్నావా? నీ కళ్ళు గుండె కావాలంటున్నాడు జంగయ్య. రాసిస్తా, కానీ డబ్బు మాత్రం వెంటనే కావాలి. అట్లని ఈ పేపర్ మీద రాసి సంతకం పెట్టు. అవతల ఆపరేషన్ అర్జెంట్గా జరగాలి, అర్థం చేసుకోవేంటి? ఇదిగో 5 లక్షలు. థ్యాంక్ యూ జంగయ్య, నీకు రుణపడి ఉంటాను. ఈ రోజు 15వ తారీఖు, అంటే వచ్చే నెల 15వ తారీఖు సరిగ్గా 1 నెల. ఆ రోజు రాత్రి 12 గంటల తర్వాత 1 నిమిషం లేట్ గా ఫుల్ అమౌంట్ తోటి వచ్చినా గానీ నీ కళ్ళు గుండె మా జంగయ్య సొంతం. అర్థమైందా? సరే జంగయ్య, ఒక నిండు ప్రాణాన్ని కాపాడుతున్నావు, నీ మేలు మర్చిపోలేను. కదా మాస్టరు, మన రామానికి ఇంకేం భయం లేదు. ఇదిగోండి డబ్బు తెచ్చాను, తీసుకోండి. నందు, ఇప్పటికిప్పుడు ఇంత డబ్బు? అవన్నీ వదిలేయండి, ముందే ఆపరేషన్కి ఏర్పాట్లు చూడండి. పదండి. నందు, ఆ దేవుడే నీ రూపంలో వచ్చి నా బిడ్డ ప్రాణాలు కాపాడుతున్నాడు. నా ఆయుష్ కూడా పోస్తున్న ముందు పని మొదలు పెట్టండి. పద. ప్రపంచంలో అన్నిట్లోకి పెద్ద కష్టం ఏంటో తెలుసా? కంటి ముందు కన్నబిడ్డ ప్రాణాలు పోతుంటే ఏం చేయలేకపోవటం. అన్నిట్లోకి పెద్ద సుఖం ఏంటో తెలుసా? ఎదుటివాడికి సాయపడినప్పుడు అతని కళ్ళల్లో ఆనందం చూడటం. నీ గురించి ఆలోచించుకోవాను. ఆ పని దాని నుంచి నువ్వు చేసి పెడుతున్నావుగా. ఏంటి ఈరోజు ప్రియాంక కొత్తగా కనిపిస్తుంది? హెయిర్ కట్ చేయించినట్టుంది. అది హెయిర్ కట్ కాదు, హెయిర్ బర్నింగ్ అంటారు. ఓహో, కొత్త హెయిర్ స్టైల్. బాగుందా? చాలా బాగుంది. ఎక్కడ చేయించుకున్నావో చెప్పవా? మేము కూడా చేయించుకుంటామే, చెప్పవా? ప్లీజ్ చెప్పవే, ఎవరు చేశారు? అది చేసింది నేనే. బాగుందా? నందు చేశాడు. నందువా? నందు, నువ్వు చేసావా? అది చిన్న ఎక్స్పెరిమెంట్. అరే సినిమాకి టైం అయింది కదరా. బాగా వచ్చేసావరా. ఆ హెయిర్ స్టైల్ మ్యాటర్ ఏంటో ముందు తెలుసు. అది నీకు విషయం తెలుసా? రేపటి నుంచి ఆఫీస్ కి నువ్వు మోపెట్లో వెళ్ళిపోవచ్చు. రే పద్దు సూపర్ లానర్ రా. సూపర్, గుడ్ జాబ్. వస్తా. అసలు సినిమాలే చూడనోడివి పద్దు నుండి తప్పించుకోవడానికి సినిమా చూస్తున్నావు అనమాట. నిమిషం ఆగరా, ఈ సినిమాకి వెళ్తారా? ఇదేదో బాగున్నట్టుంది. అది అది కాదు, నువ్వు చూసుకో. నిన్నే ఇసంటి బుత్తు బొమ్మలు చూడొద్దని తెలుసు కదా. నువ్వు చూసే కళ్ళు నీ కాదు, నాయి. గుర్తుపెట్టుకో. పద ఆగరా, ఈ కళ్ళు వాడివి కదా, వాడి కంట్లో వేలు పెట్టి పొడుస్తా. ఏం చేస్తాడు చూద్దాం. దుర్మార్గుడా. బాగా రాసిస్తావరా? ఓ పని చెయ్యి, నాని కూడా రాసిచ్చే, పొద్దున్న వచ్చి గీకి పెడతాడు. గట్టికి లాగరా. అయిపోయిందండి. మా బాబే, మా నాయనే. అసలు ఎందుకు పనికిరాదనుకున్న మంచాన్ని ఎంత కొత్తగా చేసావయ్యా? మా ఇంట్లో కూడా నవ్వర్ మంచం పాడైంది నందు. ఏంటమ్మా, మీ ఇంట్లో నవ్వారిని మీ వారిని బాగు చేయడమే మా పని. ఇంతకీ నవారిని ఇంగ్లీష్ లో ఏమంటారు నందు? నేను చెప్తా. ప్రట్టి పట్టి, మడత పెట్టి, కాటికి చుట్టి. నాన్న కోటేశ్వర మెసేజ్ పంపించారా? ఫాదర్ సీరియస్, స్టార్ట్ ఇమీడియట్లీ అని. ఏమిద్రా? అదే ట్రై చేస్తున్నా. లేదురా, ఏదో ప్రాబ్లం అయి ఉంటుంది. హాస్పిటల్కి వెళ్ళి ఉంటారు. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? బయలుదేరు.
వద్దు, నువ్వు కూడా తనతోటి వెళ్ళమ్మా. నందు వాళ్ళ నాన్నగారంటే మనకు కూడా కావాల్సిన వాళ్ళే కదా. ఆఫీస్ వర్క్. ఏం పర్వాలేదు, నువ్వు వెళ్ళు. నమస్తే రెడ్డి గారు నమస్కారం. వచ్చారా? కూర్చోండి కూర్చోండి. మళ్ళీ మొదలెడదాం. ఈ చోటనే మా బావ ఇచ్చోటనే అంటే ఇక్కడ నుంచి కదిలేలా లేడు. కొంచెం తప్పుకోమ్మా. పోనిచ్చుకున్నావు కాదు, ఏ? ఆడల మధ్య నుండి కాకుండా అటువైపు నుండి వెళ్ళొచ్చుగా. ఆడోళ్ళ మధ్య నుంచి కాబట్టి ఆడోళ్ళ నుంచి వెళ్తారు. నీకు ఎందుకే? ఇంట్లో కూర్చోవచ్చు కదా. ఈ బొమ్మల నాటకం చూడాలా? తప్పక అన్నయ్య తాయారమ్మకు మూర్చొచ్చి తన్నుకుంటది. నువ్వు ఎమ్మంటే రావాలి. ముందండి తాళం చేకూర్చి చేతిలో పెట్టండి రా. ఈలోగా నేను తాళం చెవులు పెట్టాం, నువ్వు తొందరగా రా. అభిమానులు, ప్రేక్షకులు క్షమించాలి. తాయారమ్మ గారికి వైద్యం చేశాక మళ్ళీ ఇచ్చోటనే పద్యం అందుకుంటాను. ద్రౌపది వేషం వేస్తుంది. పిఠాపురం నల్లపద్మేనా? కాదు, దాని చెల్లెలు. దాని చెల్లెలు అంత పెద్ద మనిషి అయిపోయిందా? ఏరా అది మన హిట్ లిస్ట్ లో లేదా? ఉండుండదులే, నువ్వు చూసి చాలా కాలం అయింటది. అవునా? నేను వస్తామైనరో. ఏ ఉండు, ఇప్పుడు ద్రౌపది వస్త్రాభరణం వస్తుంది, మజాగా ఉంటది. ఎన్నిసార్లు చూడలేదు. ఆవిడ చీర లాగడం, ఇది అన్నా అని చేతులు పైకెత్తడం, టయానికి ఆ కృష్ణుడు వచ్చి చీరలు ఇవ్వడం, అంతేగా కదా. ఈ రోజు కృష్ణుడు రాడు. ఏ తమ్ముడు దుశ్శాసన, దాని ఒలువలు ఊడ్చి నిండు సభలో వివస్త్రణ చేయి. కృష్ణ కృష్ణన్న రాడే. ఎందుకు? కృష్ణుడిని కిడ్నాప్ చేసి కట్టేశాను కదా. నీ బుర్రమైనరో. బుర్ర ఎక్కడ ఉండదు, ఎక్కడ ఉండదు. నీకులా కాదు. ఇదేంటి భారతంలో హరిశ్చంద్రుడు వచ్చేసాడు. ఈయనేటి శరణ్ గారు కట్టాల్సినాడు. ఇంకేం చూస్తా రారా బాబా. అది అమ్మా తప్పుకోమ్మా, పక్కగా తప్పుకో. మళ్ళీ తొక్కానంటారా? నిన్ను ముట్టుకోకుండా తిడతావిటి? ఏ ముట్టుకుని నీ మీద పడలేదనా? రా తప్పుకో. రారా రే, రత్తాలు ఇంటికి వెళ్దాం. ఆవిడ సెకండ్ షో సినిమాకి వెళ్ళిందండి. ఏ దాని డేట్లు నువ్వు చూస్తున్నా? నందు చెప్పబెట్టకుండా వచ్చేసావు. బానే ఉన్నావు కదా? మా నాన్నకి ఎలా ఉంది? మీ నాన్నకే ఏంట్రా రాంబాబు, ఏంటి అడవుడి? ఒరే బాబా, అతని నుంచి నీ కొడుకొచ్చాడు. ఎక్కడికి వెళ్ళి ఉంటారా? పార్వదత్త లేదు. రేయ్, మీ నాన్నరా? రే నందు, ఏంట్రా బస్సు టైం కంటే ముందు వచ్చేసిందా? ఇంకేమైందని పరిగెత్తుకుని వస్తే నాటకాలు ఆడతారా? నాటకాలు అది కాదురా నందు. కొట్టేసిపోయా. అసలు నిన్న ఫాదర్ సీరియస్ స్టార్ట్ ఇమీడియట్లీ అని రాసావు. అవునరా, ఇదిగో చూడు ఎంత సీరియస్. ఎరా బాబా, మరి కాదేటి? ఇక్కడ ఏదో తక్కువైనట్టు మమ్మల్ని అందరిని వదిలిపెట్టి పొలం అంత దూరం ఉద్యోగానికి వెళ్ళావు. ఏం ఊడపడిచావు? ఓ అబ్బో, నీకన్నా ఎక్కువేలే. మన ఊర్లో అప్పులు ఇచ్చేవాళ్ళకి పక్కన 2 ఊర్లు దాటెళ్తున్నావు అంటగా. నువ్వు మాత్రం ఏమన్నా తక్కువ తినవా? ఈ పాటికి ఆఫీసులో అందరి దగ్గర అప్పులు చేసి ఇచ్చేవాళ్ళు లేక ఉన్నదంతా కొదవ పెట్టుంటావు. ఇప్పుడు మీ అప్పులు రామాయణ అవసరమా? ఒరే బావా, వీడు వచ్చేదాకా వీడిని చూడాలి కబుర్ చేయని నా ప్రాణం తీసేసావు. తీరా వీడు వచ్చాక వీడితో గొడవ పడతావేరా? నేను మాత్రమే ఎదురు చూస్తుంది, లోపల వాళ్ళ అమ్మ కూడా ఎదురు చూస్తుంది. అవును కదా? మనం అదు అమ్మని చూపిస్తా. అమ్మా, నాకు మంచి ఉద్యోగం, సిటీలో ఉంటానికి మంచి చోటు, చుట్టూ మంచి మనుషులు దొరికారు. ఈలాగా అబద్ధాలు కోరలు కాదు. చూసేవారడా? అడ్డాలనాడు బిడ్డలు గాని గడ్డలనాడు కాదని అందుకే అన్నారు. అసలు ఈ దరిద్రమైన డ్రామాకి డైరెక్టర్ ఇతను. నేను కరీబా హరిశ్చంద్రుడు అన్న విషయం ఈ ఊళ్ళో. ఊరికే ఎమోషనల్ అయిపో మాకు. కొడుకుని రప్పించాలన్నా రప్పించాను. అసలు సిటీ నుంచి పిల్లలు కూడా వెంట తెచ్చాడు. నువ్వు కంట్రోల్ అయిపో. ఏమా, నువ్వు నందు కలిసి ఉద్యోగం చేస్తారా లేదా? మావయ్య, నేను ఉండేది వాళ్ళ ఇంట్లోనే. వీడు ఊరు కాని ఊర్లో ఏం తింటున్నాడో ఎలా ఉంటున్నాడో అని ఎప్పుడూ దిగులు పడేవాడిని. ఆ విషయంలో ఆవిడ బాగా స్ట్రిక్ట్ లే. డాడీ 4 నెలలైంది జీతం పంపలేదే. నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వు అక్కడ చూతారా? మన ఇల్లు అటు కాదు, ఇటు కదా. ఇల్లు ఎక్కడ కూడా మర్చిపోయావా? వస్తా.
ఇదిగోరా నందు పులుసు తెచ్చా. పులుసు అయితే నువ్వే తాగు, బాత్రూమ్ లోకి ఎందుకు? ఇది కుంకుడుకాయ పులుసు, నీ కళ్ళల్లో పడకుండా పోద్దామని వచ్చా. పద. నువ్వు వస్తావా? ఎలా? ఓ నీకుందిలే మహా సిగ్గు, ఆ గది నిండా బట్టలేని ఫోటోలేగా. ఇదిగోవే నువ్వే పోయి. సరేలేరా, చిన్నప్పటి నుంచి ఎత్తుకుని పెంచాను, నేను చూడండి ఏముందంట. అవునా? పదా. ఒరే అన్నయ్య, నీ కొడుకు పులిసిపోవటం ఇంకా నా వల్ల కాదురా. గట్టి పిల్లని చూసి. లేకపోతే ప్రతి ఒక్కరికి ఆట అయిపోయింది. నేను చూడండి ఏంటి అని యాదవ్ గోల. ఏం చూస్తున్నా? దా చెబుతు కదా బాబు. మానుకు తగ్గ చెరువు దగ్గరే ఉన్నట్టుంది. టేబుల్ మీద పెట్టుంటే బాగుండేదేమో పాప అమ్మాయికి. అలవాటు కావాలిగా బావా. ఏంటి వంట చేసినట్లేరు? అదిగో మాటల్లోనే భోజనాలు వచ్చేస్తున్నాయి. ఏమత్తా ఏం తీసుకొచ్చావు? నందు, నీకు ఇష్టమని ఉలువచారు కోడి కూర 2 చేసి పట్టుకొచ్చాను రా. పంతులు గారు పులిహోర బొబ్బట్లు ఇచ్చిరమ్మన్నారండి. ఇదిగో గోంగూర పచ్చడి, గడ్డ పెరుగు. అది కుమ్మేయాలి వాళ్ళ. అన్నయ్య గోంగూర పచ్చడి వేసుకో. ఇదిగో సిటీ పిల్ల, వడ్డించినవన్నీ తినాల్సిందే, వదిలిపెడితే ఊరుకునేది లేదు. ఊళ్ళో ఎంత తినాలో ఏం తినాలో వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఏనా? ఒరే మీ నాన్న అరటి తోట అమ్మేశాడు తెలుసా? అవునా నాన్న? అవునరా, మన ఊళ్ళో చేనేత కార్మికులు కష్టాల్లో ఉన్నారు. ఈ మధ్య కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. పోనీలే, మంచి పని కోసమే అన్నట్టు ఇంకో విషయం రోయ్, అదిగో వాళ్ళ ఇక్కడ అరకర మగాడలేదు, అది కూడా అమ్మేశా. ఎవరి కోసం ఏంటో? అదే మన రమణగాడు ఏదో కొత్త రకం వ్యవసాయం చేయడానికి కొత్త రకం మిషన్లు కొంటానంటేను. సర్లే, మన రమణగాడి కంటే ఆ పొలం ఎక్కువ కాదుగా. అవునానా? ఇంతకీ రమణ అంటే ఎవరు? రమణ తెలియదేటి? అదేరా మన ఉత్తమ రైతు బహుమతి. సరే సరే సరే. మా ఊరు భోజనం నచ్చిందా? బాగుంది. కానీ అంకుల్, ఊరి కోసం మీ సొంత ఆస్తులన్నీ అమ్ముకోవటం ఫూలిష్నెస్ అంటారో వీక్నెస్ అంటారో నాకు తెలియదు. అని ఊరంతా నవ్వితే నవ్వుతా, ఊరంతా బాధపడితే బాధపడతా, అంతే. రే బావస్తున్నా, డబ్బులు దాచండి. అబ్బే ఉత్తిగా ఎరా సుబ్బులు పందిగా పెట్టి ఆడుతున్నా. ఏమే నువ్వు ధర్మరాజు, నువ్వు ద్రౌపది. సిగ్గు లేకపోతే సరే. నేను ధర్మరాజుని కాదు గాని ఇది ద్రౌపది. ముక్కండి నీ కంగారేంట్రా? అదే పంట చెరువు కట్ట, అక్కడే నందుగడికి ముడిగడి కాదు. ఇక్కడ నీచు అంటే నేను కౌంట్ ఆడుతున్నాను. ఎలా 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 వేసావా? కింద చూడు వేసాను. జరుగు కూర్చో. అక్కడ పడే చండాలమైన ముక్క. అది నాన్నగారు ఏంటి తప్పు చేస్తున్నారు నాన్నగారు? చిన్నప్పటి నుంచి నా ఆట మీ ఆట రెండాట్లు మీరే ఆడుతున్నారు. 25 ఏళ్ళు నా జీవితంలో వెనక్కి తిరిగి చూస్తే అంతా మీరే ఉన్నారు. అయితే ఇప్పటికి కూడా నా చేతులు మీ చేతిలోనే ఉన్నాయి. తప్పైపోయిందిరా బాబు. ఎవరు నాన్నగారు? బొమ్మరిల్లు బట్టి పట్టాడు. ఓహో, ఏంట్రా ఏం కూర్చావు? నీ 25 ఏళ్ల జీవితంలో నేనే ఉంటాను రా. అరే నేను కాక పక్కింటోడు ఉంటాడా? నీ కన్న తండ్రి కాదంటారు నేను. నీకేంత డౌట్ ఉంటే కుర్రాడు ఆడికేం తెలుస్తుంది? అదేదో అడుగుతున్నాడు. ఏంటో తెలిసేది, నీ పని నువ్వు చూసుకో. ఆయన ఇంకా కొట్టకూడదురా, పెద్దడాడు. ఏం పెద్దవాడాడు? పేక ముక్కలే సరిగా సర్దుకుంటూ రాదు, పేకాడికి వస్తాడు పెద్ద కేసు వచ్చినలాగా. బావా మనవాడు సిటీకి వెళ్ళి మంచి ఆటగాడయ్యాడు. ఎవరు పెళ్లి చేసుకుంటారో గానీ బాగా సుఖపడతారు. ఏ నేను అన్న సంపాదన గురించి నువ్వేమనుకున్నావు? ఏంటి నువ్వు మారో ఇక్కడ నువ్వు ఏట్రా కంగారు? పొద్దున 6 గంటల ముహూర్తం, నా కూతురు పెళ్లి. పత్రికలు వచ్చేసినప్పటి నుంచి చెప్తున్నావు, గుర్తున్నా వస్తున్నా. పాపారా, ఈ ఊళ్ళో ఏ శుభకార్యం జరిగినా మొట్టమొదటి అక్షంతలు వేసేది తనే, వేయించుకుని తనే. వెళ్ళు. చూస్తేట కనిపిస్తాడు గాని ఆ బస్ స్టాండ్ వీధిలో ఆడికి 4-5 మగ్గాలున్నాయి. ఎడ్లు పెరుగుతున్నా ఎళ్ళు. కందిపప్పు ధర తగ్గేలా ఉందట్రా? బంగారమే మేలంటున్నారు మరి. శీనుగాడు నా బండి బాలో పడేశాడు. తర్వాత తీస్తారా? వేరే బండి తాడుకో. తీసి తీస్తాను చెప్పా కదరా. నాకు ఇప్పుడే కావాలి, తీసుకురా. రా తాత, తీయవా? తీయవా? ఉండైతే అమ్మాయి చెప్పులు రా. నూతులేకరా పట్టుకుంటా. ఇప్పుడు రాక్షసు
ఇది పట్టుకో. రేయ్, ఈ బావిలో ఎక్కు. నా కళ్ళు కనపడవు. శ్రీ ఆంజనేయం. ఏంటి పిల్లడికి పెద్దానంటే కొంచెమైనా భయం లేదు? భయం కాదు పద్దు, ప్రేమ ఉండాల్సింది. నానంటే ఈ ఊర్లో ఎవరికి భయం ఉండదు, ప్రేమ తప్ప. అదేం కాదు, ఒక్క చోట మాత్రం మా బావ పేరు చూస్తే ఊళ్ళో అంతా పాసుపోసుకుంటారు తెలుసా. అంత భయమా? ఉప్పరపల్లిలో మా బావ కట్టించిన మరుగుదొడ్లకి హనుమంతరావు శౌచాలయం అని పేరు పెట్టారు. ఇదిగోరా నీ బెంచ్ కారు. ఇదిగో మరి చెప్పులు. ఆడి బండి కోసం నన్ను మళ్ళీ స్నానం చేయించాడు. నందు ఎలాగో వచ్చావుగా, ఇటు వచ్చి కొంచెం హెల్ప్ చేయి. నేనా? రా, నాకు అలవాట్లేదు. నేను నాకేం వచ్చు కట్టడం. ప్లీజ్ డోంట్ బి కిరిషి. ఏం చేయాలి? ప్లీజ్. ఓకే, ఇలా పట్టుకుని కిందగా. వదులు. నాకెలా తెలుస్తుంది? ఓకే ఓకే ఓకే. మిమ్మల్ని ఎలా మర్చిపోయినరా? ఉండండిరా, వస్తున్నాను. ట్రై చేశారంటే మళ్ళీ ఇంట్లో పాలు పెరుగు బంద్. అసలే దేశంలో సమ్మెలు ఎక్కువైపోయాయి. అలా కాదు నానా. తప్పకోండి, తేలు కుట్టింది, హాస్పిటల్కి వెళ్ళాలి. ఏ హాస్పిటల్ బండి రెడీ అయ్యండి. ఏం కాదులేరా నాన్న. ఎలా కుట్టింది? ఆకుపచ్చ సీసాలో పసరుంది. అడిగితే ఒక జత చెప్పులు కుట్టించేవాడు కదా బండోడా. అంటే అన్నానంటావు గాని నీకేమన్నా అయితే మేమంతా ఏమైపోవాలి? కాస్త చూసుకొని నడవచ్చు కదా. ఏమైందన్నా? హనుమంతుకి తేలు కుట్టిందంటమ్మా. అయ్యో, ఇప్పుడు ఎలా ఉందిరా హనుమంతు? ఏం కాదులేమ్మా. నొప్పిగా ఉందా మావయ్య? మా వాడు పసరు రాస్తున్నాడు కదా. మన హనుమంతుకు తేలు కుట్టిందంట. అవునా? పెళ్లికి వెళ్ళాలిగా. నిన్ను అందుకే అందరూ బండోడు అనేది. ముందు రెస్ట్ తీసుకో. ఎంత పని జరిగిందిరా? నువ్వు వచ్చేవింటరా పాపరావు? అవతల నీ కూతురు పెళ్లి టైం అయింది. నువ్వు లేకుండా కూతురు పెళ్ళారా? నువ్వు రాలేమని చెప్పి నీ కళ్ళ ముందర నా కూతురు తాళి కట్టించాలని మన వాళ్ళందరినీ ఇక్కడికి వెళ్ళి ఆట పెట్టుకొచ్చాను రా. ఇంతమంది ప్రేమను ఎలా సంపాదించగలిగారు నందు? ఎకరాలు అమ్ముకొని. మా నాన్న ఎకరాలు ఉన్నప్పుడు రాజే, నేనప్పుడు రాజే. ఈ ఊళ్ళో వాటర్ ట్యాంక్, పాఠశాల, వైద్యశాల అన్ని మా బావ కట్టించినవే, ఇంక్లూడింగ్ మరుగుదొడ్లతో సహా. బాగుంది. మీరే అన్ని సొంతగా చేసుకుంటున్నారు. మీ ఊరికి ఎమ్మెల్యే అనేవాడే లేడా? ఎందుకు లేడు? ఉన్నాడే. రండి, అదిగో ఆ గుళ్ళో దేవుడికి దండం పెట్టుకుంటే పందర్లో పెళ్లి అయిపోతుందని ఈ ఊళ్ళో వాడ నమ్మకం. అయితే నీకు త్వరలో పెళ్లి అవుతుంది అనమాట. పెళ్లి అక్క కావాలని మొక్కున్నా, నా కోసం కాదు. అలా మొక్కులు ట్రాన్స్ఫర్ అవ్వమ్మా. మొక్కోపోయినా అవ్వాల్సిన వయసు ఇది. ఏమ్మా, నీకు నమ్మకాలున్నాయా? మీకు లేవా అంకుల్? పూజారి బొట్టు పెట్టాడు అనుకో, పెట్టించుకుంటాను. పకీరు పొగేస్తే వేయించుకుంటాను. మతం అంటే మనసు, అన్ని సమతం కావాలి. అంటే మీరు పూజలవి చేయరా? కానీ నాకు తెలిసిన పూజల్లా పక్షికింత ధాన్యం, పశువుకింత గ్రాసం, మనిషికింత సాయం. ఇంతకన్నా మించిన పూజ ఏ మతం చెప్తుందమ్మా? ఇక్కడ ఉందరా. ఏమే చిత్రాంగి, రేట్ ఎంత? 150 మైండ్రో. చీకుల రేటా నీ రేటా? నా రేటు నీకు తెలియదేంటి? ఆర్థిక మంచి కదా, ఏమన్నా తగ్గించాను. ఊరికే వచ్చేస్తాయి. నీలో నన్ను కొట్టే మగాడు ఎవడైనా ఉన్నాడా? ఉన్నాడు. ఎవడు? నువ్వా? కాదు, మా మైనర్ బాబు. ఊరిని నేను. నువ్వు వెళ్ళి కావాలంటే. నేను మగవాడి మీద చేయను, ఓన్లీ లేడీస్.
గులాబ్ పూలు పడిపోతుంటే అడ్జస్ట్ చేశాను. నమస్కారం నమస్కారం. ఈ రోజు కలెక్షన్ ఎంత? 16,320 రూపాయలు. నేను అడిగిన డబ్బులు కాదు, గుడికి వచ్చిన అమ్మాయిల గురించి. అప్రాచుడా, దేవుళ్ళ సన్నిధిలో కూడా పాడు మాటలు మానుకోవా? అలాగని మీకు ఏ శాస్త్రం చెప్పింది? నీకు ఏ శాస్త్రం తెలుసు? ఏ శాస్త్రం అంటే అన్ని శాస్త్రాలు అవసరం పట్టిన ఉన్నాయి. అబ్బో, జ్యోతిష శాస్త్రం, వాస్తు శాస్త్రం, ఖగోళ శాస్త్రం, బల్లి శాస్త్రం, మరి కామ శాస్త్రం? ఏకాదశి పూట కూడా ఏమిటా మాటలు? వీడి మొహం ఈ పంచి మీద పడింది. ఇదిగో పంతులు గారు, మీ కామ శాస్త్రం తెలుసుంటే ఏకాదశి పుట్టి ఇన్ని తిట్లు తిట్టేవారు కాదు, మీరు నాతో పాటు తిరిగేవారు. నమస్కారం మంగతయ్యారు గారు. నమస్కారం. మీ ఆయన ఊళ్ళో లేడట? సచ్చినోడా, వీడి కనిపించడమే పాపం. పదరా ఇవాళ కోట అయిపోయింది. ఇంకా చాలేరా, నన్ను అప్పుడే ముసలాన్ని చేయి మాకు. ఇంకో గంట డాన్స్ చేయగలను తెలుసా, కాళ్ళు నొప్పులు ఆయాసం లేకుండా. తెలుసులే. తలవాసు నాన్న. అయినా ఎప్పుడు ఊరి గురించి కాదు నాన్న, కాస్త నీ ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోవాలి. నందు, నీకు నా మీద కోపం రాదట్రా? నీ మీద కోపం ఎందుకు నాన్న? నీకు రావాల్సిన ఆస్తి అంతా నేను అమ్ముకుంటూ పోతుంటే నీకన్నా ఆస్తి ఎక్కువ. నాకు తెలుసా నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని. ఏంటిది? వీళ్ళందరూ కలిసి నీకు చిన్న బహుమతి తీసుకొచ్చారు. తీసుకో తల్లి, ఇవ్వమ్మా. నందు ఎంత బాగుంది చూడు. బాగుంది. అయినా మీరే కష్టంలో ఉన్నారు, మళ్ళీ ఇదెందుకు? మా అన్నంతన్న అండగా ఉండగా మా ఊరికేం కష్టాలమ్మా. మా చేనేతల కష్టాలు ఆ నేతలు చూసుకోకపోయినా మా హనుమంతున్నాడుగా, మాకేం భయమమ్మా. మీ అందరినీ, మీ ప్రేమని ఎప్పటికీ మర్చిపోలేను. మా ఊరు వస్తే ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తాం, మా ఆచారం. ఎరా, నేను ఇక్కడి నుంచి చాలా తీసుకెళ్తున్నాను అంకుల్. అవి పంచుకుంటే తరిగేవి కావు, పెరిగేవి. వెళుస్తాను అంకుల్, వెళుస్తానమ్మా. మంచిదమ్మా, వెళ్ళిరా. బాయ్. తలకాయ బయట పెట్టుకో, చేతులు లోపల పెట్టుకో. వెళ్ళిన తర్వాత ఒక పోలు తగలడు. చెప్తున్నావు, తిడుతున్నావు. సంతోషంగా పంపరా. అదరా, ఆయనతో కొట్టించుకున్నదా నీకు సమ్మగా ఉండదు. బాయ్ అంకుల్. బాయ్. చేయటం మర్చిపోబాక. జాగ్రత్త నాన్న. బాబు బస్సు వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయిందిగా. అయ్యో, నా నందుకు చున్ను తెచ్చానే. నీకోసం జున్నట్టుకొచ్చాను రా. ఏం నాన్న ఇది? జున్ను కోసం ఎంత దూరం సైకిల్ తొక్కుంటూ రావాలా? లేదురా, నువ్వు దూరం అయిపోతావంటే ఏదో మనసులో చేసుకెళ్ళి అయిపోతాను. అందుకనే నన్ను ఒకసారి కళ్ళలో చూసిపోతానని. అయితే ఓ పని చేయి, నువ్వు కూడా నాతో వచ్చి. వాళ్ళే పడరా, ఊరు వదిలేసే. హనుమంతరావు గారు ఊరు వదిలిపెట్టి వస్తారా? వెళ్ళండి రా. కండక్టర్ బస్ ఆపినందుకు ఏమనుకోకే. వెళ్ళండి రా, జాగ్రత్త. వెళ్ళండి. మళ్ళీ ఏదన్నా? నువ్వు ఒకసారి దగ్గర. పర్లేదు చెప్పు. నువ్వు ఒకసారి దగ్గర చెప్తాను, నువ్వు కూర్చోమ్మా. ఏంటి? అమ్మాయి నువ్వు ప్రేమించావు కదా, అది నాన్న. ఐ లవ్ యూ చెప్పేశారా? ఊరలాగని చెప్పేసి ఇంకా ఆలోచించుకో. మీ అమ్మ కూడా నచ్చిందిరా, చాలా నచ్చింది. బాబు, నా ఉద్యోగం పోతే. సర్లే కానీ ఆరోగ్యం జాగ్రత్త. కండక్టర్, నీ ఉద్యోగానికి ఏం కాదులే, నేను మళ్ళీ ఆపనగా. బాయ్. వెళ్ళండి వెళ్ళండి.
ఏం చెప్పారు అంకుల్? చెప్తా. హనుమంతరావు ఇల్లు ఎక్కడండి? ఆ కొసాకెళ్ళి గుడి దగ్గర ఎడం వైపుని తిరిగి ఎవరిని అడిగినా చెప్తారు. నా కొడుకు చాలా అదృష్టవంతుడు అన్న. మంచి పిల్ల భార్య రాబోతుంది. మీ ఇంటికి ఎవరో పెద్ద కారులో వచ్చారు. హనుమంతు, గుర్తుపట్టావా? నేను శ్రీధర్ని. అరుణ నీ చేతుల్లో పెట్టిపోయిన బిడ్డ. అదే నా కొడుకు. ఎక్కడ? అరుణ నా బిడ్డకు తల్లయిందని నాకప్పుడు తెలీదు. పాపం పిచ్చి తల్లి, నీ మోసానికి బలవుతుందని అప్పుడు తనకే తెలీదు. అమెరికా వెళ్ళాక అనుకోని పరిస్థితుల్లో వేరొకరిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఒకటి తెలియక చేశావు, ఇంకోటి అనుకోకుండా చేశావు. ఇప్పుడు ఏమనుకుని వచ్చావు? పాపం అరుణ ఎంతగా బాధపడిందో. ఆ పాపం నాకు శాపమై తగిలింది. పిల్లలు లేరు. ఈ మధ్య నా భార్య కూడా క్యాన్సర్తో చనిపోయింది. కోట్లు సంపాదించాను. వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం పోగొట్టుకున్నానో తెలిసింది. ఇప్పుడు ఇండియా గుర్తొచ్చిందా? మమకారాలు పొంగుకొచ్చాయా? నేను ఇండియా వదిలి వెళ్ళేటప్పటికే అరుణ గర్భవతిని, ఆ బిడ్డ నీకు అప్పగించిందని ఈ మధ్యనే తెలిసింది. ఎంతో ఆశతో నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. నేను అరుణ ప్రేమ కోసం ఎంతో ఆశపడ్డాను. ఆమె బతుకు పాడైపోయిందని తెలిసాక ఆమెను బతికించుకుంటే చాలనుకున్నాను. కానీ లాభం లేదే. పొరట్లాడే Then what about my son? తెలీదు. హనుమంతు వాడిప్పుడు బిలియనే. ఎక్కడున్నాడో తెలిస్తే చెప్పు. వాడికి వాళ్ళ అమ్మకి నేను చేసిన అన్యాయానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. తెలియదా నాకు? ప్లీజ్ హనుమంతు. నిన్ను చూస్తే నాకు జాలేస్తుంది. నీ అంత ఆస్తిపరుడు ఎవరు నా ముందు ఇలా చేజాల్సి నిలబడలేదు. ఒకప్పుడు అరుణని గుండెల్లో పెట్టి కాపాడుకోవాలనుకున్నా. ఇప్పుడు గోడ మీద పెట్టి పూజించుకుంటున్నాను. నాకంతే తెలుసు. నీ కొడుకు ఎక్కడున్నాడో, ఏమయ్యాడో నాకు అసలు తెలియదు. నేను డబ్బు సంపాదించానే కానీ భాగ్యవంతుణ్ణి కాలేదు. నాకంటూ ఎవ్వరూ లేని నిర్భాగ్యాన్ని. వస్తాను. అరుణ, క్షమించు. అబద్ధం ఆడాను. అంటే నా కొడుకు అదే నన్ను అందరూ నాకు దూరం అయిపోతాడని భయంతో వాడి కన్న తండ్రితో అబద్ధం ఆడాను. తప్పే కదా? తప్పే. వాడు కోట్ల డబ్బుకు అధిపతి అవుతుంటే అడ్డుపడ్డం తప్పు. నేరం నిజమే. నువ్వు చెప్పేదాకా నాకు తెలియలేదు చూడు. అరుణ, నీ కొడుకు కోటీశ్వరుడు, చాలా గొప్పవాడు. ఇప్పుడే వాడి కన్న తండ్రి దగ్గర నిజం చెప్పేస్తాను. సారీ, నిజం చెప్పేస్తున్నాను. సారీ.
ఫైనల్ గా దొరికిపోయాడు రా. ఆడికి బుర్రలేదని ముందే తెలుసులే. అయినా పెద్ద కామెడీ జరిగిందనమాట. ఏం దుర్గేష్ క్యాంటీన్ సామాన్ అంతా ప్యాక్ చేసేస్తున్నావు? ఏం లేదమ్మా, ఈ రోజుతో మీకు నాకు ఈ క్యాంటీన్కి రుణం తీరిపోయిందమ్మా. ఏ క్యాంటీన్ కాంట్రాక్ట్ అయిపోయిందా? అవును సార్, ఈ క్యాంటీన్ మీద బ్యాంకులో అప్పు తెచ్చింది మా ఆవిడ పెద్ద ఆపరేషన్ ఖర్చు అయిపోయింది. ఇటు క్యాంటీన్ కట్టలేకపోతున్నాను, అటు బ్యాంకు వాళ్ళు నోటీసుల మీద నోటీసులు జారీ చేస్తా ఉన్నారు. ఎంత కట్టాలి? నా దగ్గర నా దాంట్లో ఓ 50,000 తగ్గిందమ్మా. అయితే నువ్వు ఖాళీ చేసేసి వెళ్తావా? రాంబాబు, నువ్వు ఒక వారంలో సిగరెట్లకు ఎంత ఖర్చు పెడతావు? పక్కోళ్ళదైతే 5 ప్యాకెట్లు, నాదైతే హాఫ్ ప్యాకెటే. సీరియస్ ప్లీజ్. 400. ఓ వారం సిగరెట్లు తాగడం మానేసి ఆ డబ్బు దుర్గేష్కి ఇచ్చే. నీలు, ఈ నెల శారీ కొండ మానే. సుధా, నేను గుట్కా మానేస్తాను. మనం బ్యాడ్ హ్యాబిట్స్ మానేస్తే ఓ కుటుంబం రోడ్డు మీద పడకుండా ఆగుతుందంటే అంతకన్నా ఏం కావాలి? పద్దు నువ్వే మానేస్తున్నావు, పిసినారుతానవా? దుర్గేష్, ఈ నెల శాలరీ నీకు ఇచ్చేస్తా. రే పద్దు, చాలా మంచి ఆలోచన. మనకు అసలు ఆ థాట్ అని వచ్చిందా? గుడ్ పద్దు. నువ్వు ప్రతిరోజు నా క్యాంటీన్ ఎత్తివేస్తా అనేదానివి. ఈ రోజు నిజంగా నా క్యాంటీన్ ఎత్తివేసే టైంకి నన్ను నా క్యాంటీన్ కాపాడావమ్మా. ఆ దేవుడు నిన్ను చల్లంగా చూడాలని పూజిస్తానమ్మా. పక్షికింత ధాన్యం, పశువులకింత గ్రాసం, మనిషికింత సాయం. ఇవే కదా నిజమైన పూజలు. హాయ్ పద్దు. నందు ఉండగా నువ్వు ఒక్కదానే పని చేయటమా? నేను ఎంత బాగా మడత పెడతాను తెలుసా? ఒకసారి మడత పెడితే అసలు ఈ స్త్రీ కూడా అక్కర్లేదు. ఇది ఎలా మడత పెట్టాలి? రాని పని గురించి తెలుసుకుంటే తప్పేంటి? ఇట్టివు అన్ని పనులు తలదూర్చుకో. అంత కోపం దేనికి? ఫస్ట్ టైం కదా, నేర్చుకుంటా. ఇటివు. వద్దని చెప్పాను కదా. నీ సోషల్ సర్వీస్ బయట చూపించు, నాకు అవసరం లేదు. చీర కట్టడం రాదంటది, బట్టలన్నా మడత పెడదామంటే ఫేస్ లో ఎక్స్ప్రెషన్ ఏం తగ్గిందా? అర్థం చేసుకుంటారులే. అంకుల్, నందు రూమ్ లోనే ఉన్నాడు. ఇవ్వండి. పర్లేదు, నేను తీసుకొస్తాను. నందు, నానా నువ్వేంటి ఇలా వచ్చావు? ఏముంది, ఏదైనా మర్చిపోయి ఉంటావు, అది ఇవ్వడానికి వచ్చి ఉంటారు. మర్చిపోయింది ఆడు కదమ్మా, ఆడిని కన్న తండ్రి. ఇడిగో. నీ కొంట్లో బానే ఉందా? ఇన్నా కన్న తండ్రి ఏంటి? బాబు ఒక్క నిమిషం, నువ్వు చెప్పు నాన్న. నిన్న ఆ దేవత నా చేతిలో పెట్టి కన్ను మూస్తే నిన్ను పెంచిన వాడినే గాని నిన్ను కన్నవాడిని కానరా. అడుగు, ఆయనే. అవును బాబు. నేను నమ్మను. అదిగో అమ్మాని గోడ మీద బొమ్మను చూపిస్తాను. ఇదిగో నాన్నని కోట్లు సంపాదించిన పెద్ద మనిషిని నీ ముందు ఉంచితే నమ్మవరా? అసలు నా మీద నమ్మకం తగ్గిందా నీకు? బాబు, జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను. నన్ను క్షమించు. నా వ్యాపారం, నా ప్రాపర్టీస్, నా డబ్బు, ఇక నుండి అన్నీ నీవే. నువ్వు నాతో వస్తే చాలు. నాన్న, నిజమైన ఆస్తి అంటూ ఇప్పుడు తెలుస్తోంది బాబు. ఏది ఇంకోసారి నాన్న అని పిలు. నాన్న లోపల పదండి. ఏం తీసుకుంటారు? టీ, కాఫీ, హార్లిక్స్? నో థ్యాంక్స్ మై సన్. నాకేం వద్దు. నువ్వు నాతో యుఎస్ చేయాలంతే. ఉన్న పళ్ళంగా అన్ని వదులుకుని రావాలంటే ఏముంది ఇక్కడ? నా 25 ఏళ్ళ జీవితంలో జీవితంలో నేను చేసిన అప్పులు. పర్వాలేదు లేరా, నా బైక్ నేను విడిపించుకుంటా. నువ్వు చించేసిన విఐపి బండిని కూడా నువ్వు కొనేవక్కర్లేదు. ఎన్ని కోట్లైనా పర్వాలేదు. నీ అప్పులన్నీ ఒక్కరోజు, జస్ట్ వన్ డే నేను తీర్చేస్తాను. అప్పుడు వస్తావా? వస్తాను. సో కమ్, లెట్స్ నాట్ వేస్ట్ ద టైం. ఇప్పుడే వచ్చా. రేపు పొద్దున వెళ్ళాలి నాన్న, చాలా దూరం నుంచి వచ్చారు, కలిసిపోయి ఉంటారు. రెస్ట్ తీసుకోండి. ఓకే, అప్పుడైతే మనం
మన గెస్ట్ హౌస్కి వెళ్దాం. ఓకే? నందు వాళ్ళ నాన్న చాలా రిచ్ తెలుసా? ఇక్కడికి వచ్చారా ఆయన? నువ్వు చూసావా? నాకు ఇవ్వాల్సిన 5,000 ఇచ్చేసారు కూడా. ఎంత అమౌంట్? ఇంట్రెస్ట్ తో కలిపి 36,000 సాబ్. ఇదిగోండి మీ బైక్ కేసు, బయట పార్క్ చేసినాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఏయ్ బండి తుడిచిపెట్టు. ఎరా కీసిస్తున్నావు, వెళ్ళమనా? సో వాట్ ఎల్స్ కెన్ ఐ డూ ఫర్ యూ మై సన్? టెల్ మీ. ఒకటే, కొంచెం పెద్ద అమౌంట్ ఉంది. జంగయ్యకి ఇవ్వాల్సిన 5 లక్షలు ఇచ్చేస్తే నాకున్న అప్పులన్నీ తీరిపోయినట్టే. అంతే కదా? నో ప్రాబ్లం. సో టుమారో ఐమ్ గానా అప్లై ఫర్ మై సన్స్ వీసా. ఓకే? సో పద్దు, నందు ఇప్పుడు బిగ్ షాట్ అంట కదా, మీ ఇంట్లోనే ఉంటున్నాడుగా. ఈ పాటికి స్ట్రాంగ్ అని ఫౌండేషన్ వేసుంటావు. నువ్వు చాలా లక్కీయే. నమస్తే జంగయ్య. నమస్తే నమస్తే. ఏం సంగతి? ఎవరైనా? ఐఎమ్ శ్రీధర్, నందూస్ ఫాదర్. మా అబ్బాయి మీ దగ్గర తీసుకున్న అప్పు తీర్చడం కోసం వచ్చాను. మీ నాయన మస్తు పైసలు లెక్క కొడుతున్నాడు. మా నాన్న అప్పు ఎందుకు చేసినవరా? నాకు నిన్నే తెలిసింది జంగయ్య. నా అప్పులన్నీ తీర్చి అమెరికాకి తీసుకెళ్ళడానికి వచ్చారు. చాలా లేట్గా వచ్చిండు కదా? అవును, 24 సంవత్సరాలు లేట్గా. ఇక్కడ 24 గంటలు లేట్. ఈ జంగయ్య వసూల్లా పక్కా ఉంటాడు తెలుసు కదా. నిన్నతోటే టైం అయిపోయింది. కావాలంటే ఇంట్రెస్ట్ ఎక్కువ వేస్తావు, అంతే కదా? ఏమ్రా అగ్రిమెంట్ సంగతి మీ నాయనతో చెప్పలే? ఏం తనక పెట్టినావు చెప్పు. ఏంట్రా చెప్పు. కళ్ళు గుండె కానీ స్టాంప్ పేపర్ మీద కూడా రాసిచ్చిండు. వాట్? కళ్ళు గుండెనా? ఆర్ యూ కిడ్డింగ్? వాట్ నాన్ సెన్స్. ఏంట్రా ఇండియాలో ఇవి కూడా తాకట్టు పెట్టుకుంటారా? లుక్, ఇది ఏ కోర్టులో చెల్లదు. ఇలాంటి అగ్రిమెంట్ చేయించుకున్నందుకు జైల్లో పెట్టిస్తాను. నానా నేను ఏం నందు, మీ నాయన చాలా గరం అవుతుండు. జర సంజాయించు. ఇచ్చిన మాట కదర్ చేయకపోతే ఈ జంగయ్య సంగతి తెలుసు కదా. ఇలాంటి వాడి దగ్గర అప్పు చేసావేంటి బాబు? మనిషి బతికుండగానే గుండె కళ్ళు ఎవరైనా తీసుకోగలుగుతారు? నేను తీసుకునేది కాదు, నీ కూడా ఇస్తానన్నాడు. ఏం నందు, ఆ రోజు ఇచ్చిన మాట మీద నిలబడతానన్నావు. నేను ఇప్పటికీ అదే మాట మీద ఉన్నాను. లేట్ అయిన విషయం తెలియకొచ్చాను, సారీ. చూడు, నీకెంత కావాలో చెప్పు. 1 కోటి, 2 కోట్లు చెప్పు. నీ కొడుకు గుండెకి కోట్లతో రేట్లు కొడుతున్నావా? ఓకే ఫైన్, నువ్వే చెప్పు. ఎంతైనా సరే ఇప్పుడే ఇస్తాను. రైట్ నౌ. నాకు నందు గుండెనే కావాలి. రైట్ గో టు హెల్. రేపే నందు నాతో పాటు అమెరికా తీసుకెళ్తున్నాను. ఎవడంతాడో చూస్తా. రాబా. నేనే మాపా. ఇడియట్. డోంట్ వరీ నందు, వాడేం చేయలేడు. ఇలాంటివి ఏ కోర్టు ఒప్పుకోదు. ట్రస్ట్ మీ. తుడుచుకోండి. థ్యాంక్ యూ. అసలు మా అమ్మ నాన్నలరా బాగా డబ్బుండని చేసుకోవచ్చుగా. మా అయ్య స్వామి చేసుకుంది. నా కర్మరా. అరే పద్దు అప్పుడే వెళ్ళిపోతుంది. ఏంటి పద్దు, ఎక్కడికి? తలనొప్పిగా ఉంది, ఇంటికి వెళ్ళిపోతున్నా. వెళ్ళిపోతున్నారా? అవునమ్మా. నందు ఇలా మారిపోతాడు అనుకోలేదు. ఏం మారాడు? డబ్బు కోసం ఇలా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడా? డబ్బే లోకం అనుకునే నన్ను ప్రేమించడమే జీవితం అనిపించేలా మార్చిన నందునే ఇలా మారిపోతాడని ఊహించలేదు. చూడమ్మా, నందుకు నేను ఒక్కటే నేర్పించాను. ప్రేమించడం, ద్వేషించడం, మోసం చేయడం వాడికి రాదు. మీరు అతని మీద ప్రేమ కొద్దీ అతను వెనకేసుకొస్తున్నారు. బాధ్యత లేకుండా తల్లిని తనని వదిలేసి వెళ్ళిపోయిన తండ్రిని నందు యాక్సెప్ట్ చేయడం తప్పు కదా? తప్పంచడానికి మనం ఎవరు? ఈ లోకంలో మీకు నందు తప్ప ఇంకెవరున్నారు? ఏ లోకంగా పెరిగిన నందుకి ఇప్పుడు ఈ లోకంలో నేను ఒకడిని. నాకు ఇంకా మిగిలిన లోకం ఉంది కదా. మిగిలిన లోకం ఉంది.
నీ బాధ నాకు తెలుసు. నా సంతోషాన్ని నువ్వు తెలుసుకో తల్లి. నందు భాగ్యవంతుడు, అదే బిల్లినేర్. నందు ఒకసారి వాడిని చూసి వెళ్ళిపోతాను. Sure, you won't have? No. If not scotch, beer okay na? No, I'm fine. హనుమంతు రండి. హవయ్యో, కూర్చోండి. ఏంటి ఇలా వచ్చావు? ఏం లేదురా, ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. చూసావుగా, మరి వెళ్తావా? అదేంటి నందు అలా అంటావు? మనం బయలుదేరే వరకు హనుమంతు మనతో పాటే ఉంటాడు. ఏంటి? మనం కాదు శ్రీధరరావు గారు, మీరు బయలుదేరాల్సింది. ఏమన్నందు? ఏమంటు? మా అమ్మకు ఒక్కరోజు భర్తగా ఉన్నందుకు నేను పుట్టాను. ఆ రుణం తీర్చుకోవడానికి ఒక్కరోజు నేను మిమ్మల్ని నాన్న అని పిలిచాను. చిన్నప్పటి నుంచి నేను మీతో ఏం ఖర్చు పెట్టించుకోలేపాను. అందుకే ఇప్పుడు దాకా నేను చేసిన అప్పులన్నీ మీతో తీర్పించుకున్నాను. మన రుణం తీరిపోయింది, మీరు వెళ్ళొచ్చు. రే, ఏం మాట్లాడుతున్నావురా? ఆయన నీ తండ్రిరా, అమెరికా నుంచి. నువ్వేంటి ఒకసారి చూసి వెళ్ళిపోతా అంటావా? 24 ఏళ్ళు నీ గుండెల మీద పెంచుకొని ఇప్పుడు 24 ఏళ్ళ తర్వాత ఎవరో నాకు అంతండ్రి అని చెప్తే, నేను తన రక్తం పరుచుకుని పుట్టా అని చెప్తే ఆయన నన్ను అప్పు చెప్పేసి వెళ్ళిపోతావా నాన్న? ఏ ఆయన డబ్బు ఉందనా, లేకపోతే ఆయనతో వెళ్తే సుఖపడతా అన్నా? పిచ్చినా అన్నా? ఆయన ఇచ్చే కోటల కన్నా ఇప్పుడు దాకా నువ్వు నాలో నేర్పించిన గుణాలు చాలనా అన్న? నేను జీవితాంతం ఆనందంగా బతికగలను. శ్రీధరరావు గారు, వారసత్వం అంటే రక్తం కాదు, సుగుణాలు. అవి మా నాన్న నాకు చాలా ఇచ్చారు. తరగనంత ఆస్తి నా దగ్గర చాలా ఉంది, మీది నాకు అక్కర్లేదు. నువ్వు మాత్రం నాకు కావాలి నాన్న. నన్ను ఎప్పుడు వదిలేస్తావు? ఏంటయ్యా నందు, అంత బిలియనర్ ఫాదర్ నీ కోసం వస్తే పంపించేస్తావా? భాస్కర్రావు గారు, బిలియన్లు వస్తాయంటే మీ నాన్న వదిలేసుకుని ముక్కుమోహన్ తెలియనాడు తెలిపోతారా? మరి నువ్వు పెంచిన తండ్రినే వదులుకోలేదు. కొంతమంది కని పెంచిన తండ్రిని కూడా డబ్బు కక్కుర్తిపడి వదులుకుంటున్నారు. బిలియన్ అంటే ఎన్ని కోట్లు తెలుసా? రారా, రేపు వీడు పెద్దయ్యాక డబ్బు కోసం మీ అందరిని వదిలేసి వెళ్ళిపోతే ఎలా ఫీల్ అవుతారు? అలా గడ్డి పెట్టు బాబు. అయ్యో, పోసావా? రే నందో, అయ్యో, పసిపిల్లోడి మీద పాసిపోతే త్వరగా పెళ్ళైపోతాడ్రా. దా అయితే నువ్వు ఎత్తుకో, పోస్తాడు. నీకు పెళ్లి కాలేదుగా? అదే, ఒకే మండపంలో మన ఇద్దరు పెళ్లి అయితే బాగుండదేవరా. ఇటు ఉతికిస్తా. పర్లేదు. ఉతికిన బట్టలు ఆరేయడానికి బతికినాడించుకునేది ఇప్పుడు తనే ఉతుకుతానంటోంది. విశేషమే. నువ్వు వెళ్ళి పప్పులో పోపు వేసుకో. నీళ్లతోట నూనెతోట? నందు ఇవ్వు. పర్లేదు, ఇవ్వు. రేయ్, మీ నాన్న చెప్పినట్టు నీకు త్వరలో పెళ్ళి అయిపోయేటట్టుందిరా. నీకేనా చెప్పేది? రేయ్, కాస్త నెమ్మదిగా పోనీరా, ట్రైన్ కి ఇంకా 2 గంటల టైం ఉంది. ఎడ్ల బండి నడిపినట్టు ఈ ట్రాఫిక్ లో 2 గంటలు కూడా సరిపోదు. ఉండాల్సిన చోట స్పీడ్ లేదురా నీకు. నువ్వు వెంటనే వెళ్ళి పద్దుకే లవ్ యూ చెప్పేసాయి. చెప్తే లగెత్తుకొచ్చి ఎగేసుకుంటూ లవ్ చేసేస్తుందా? మనకేముందన్నా? నీకేం తక్కువరా. నీకొచ్చే నడమంతరపు సిరికంటే నీలో ఉన్న మంచితనం అంటేనే పద్దుకి ఇష్టం. నువ్వు నా మాట విని పద్దుకే లవ్ యూ చెప్పేసాయి, నీ చేత 3 ముళ్ళు వేయించేస్తానే. ఏంటి ఏదో చెప్తానని తీసుకొచ్చావు, చెప్పవా? అది చెప్తాను. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ సార్. 2 ఐస్ క్రీమ్స్.
అంతేనా? ఏయ్, నాకు ఒక స్ట్రాబెర్రీ వెనిలా 2 కలిపి ఒకే కప్ లో ఇచ్చే. ఓకే మేడం. అక్కడ ఉంది రెస్టారెంట్. 1 సెకండ్. చా చెప్పలేకపోతున్నానేంటి. ఈరోజు నీ డ్రెస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. కోటిలో ఫుట్పాత్ మీద కొన్నా. నేను కాదయ్యా, మన ఇద్దరమేగా ఉన్నాం. ఈడొకడు. ఐ లవ్ యూ. అయ్యో బాబోయ్, నేను ఆ టైప్ కాదండి. నా కర్మ, నేను ఆ టైప్ కాదయ్యా. చిసే చెప్పేస్తా. ఎందుకింత లేటు? ఇంకా లేచేవాడు చెప్పారు. అది 1 సెకండ్. హలో, ఏంటి? వస్తున్నా. పద్దు బయలుదేరదాం. ఐస్ క్రీమ్ అర్జెంట్ దా. మనం అర్జెంట్గా RLM హాస్పిటల్కి వెళ్ళాలి. ఎందుకు? అదా చెప్తా. డాక్టర్, కమల తాలూకు వాళ్ళు వచ్చారు. హలో, ఇలా కూర్చోండి. ఏమైందండి? అమ్మాయి ఏదో నాటుమందు మింగటం వల్ల ప్రాణం మీదకి వచ్చింది. అభాషణ చేయకపోతే ప్రాణానికే ప్రమాదం. మరి వెంటనే చేసి కాపాడండి. తండ్రి గాని భర్త గాని సంతకం పెట్టాలి. ఎక్కడ పెట్టాలి? ఇక్కడ. డాడీ, మెల్లగా. ఏమైంది? నెల క్రితం ఏం జరిగింది? మీ అమ్మాయి డబ్బున్న కుర్రతో తిరుగుతుందన్న కసితో నేను వాడిని కొట్టానని నన్ను తిట్టారు. అయితే ఆ తిట్లేవో మీరు మీ అమ్మాయి నెల క్రితం తిట్టుంటే నెల తప్పేది కాదు సార్. అబార్షన్ కి భర్తగా నేను సంతకం పెట్టాల్సి వచ్చేది కాదు. దిక్కుమాలిందా ఎంత పని చేసేవే? ఆగండి. ఇలా కాని ఖర్చు లేకుండా ఎవడో కూడా వచ్చి తాళి కడతాళ్లే అని ఆశించే మీకు ఇలా తిట్టే హక్కు లేదు. ఆడపిల్లలు కదా అని స్వేచ్ఛనిచ్చాను. స్వేచ్ఛ అంటే బరితెగింపు కాదు సార్, తన కాళ్ళ మీద తను నిలబడగలిగే ఆత్మస్థైర్యం. అసలు ఎంత జరిగినా కన్న తండ్రి నాకు చెప్పకుండా వీడెవడికో చెప్పేవంటే దరిద్రురాలా. మీకు కాకుండా నాకు ఫోన్ చేసినప్పుడే అర్థం చేసుకోవాలి మీరెంత బాధ్యత వెళ్తాండ్రో. ఈ అమ్మాయిని చూడండి, ఇంటికి మగ దిక్కు లేదు. తనే దిక్కై నెల మొత్తం ఆదాలు చేసి ఫస్తారీకల్లా ఖాతాలు కడుతుంది. ఈ వయసులో ఉండే చిన్న చిన్న కోరికలు, డబ్బులు ఖర్చు చేసి అర్థాలు లేకుండా నా కుటుంబం నా వాళ్ళు అంటూ రూపాయి కూడపెడుతూ శ్రమ పడుతుంది. అందుకే ఈ అమ్మాయి అంటే నాకు చాలా గౌరవం. చూడు, ఇట్స్ జస్ట్ అన్ యాక్సిడెంట్ అనుకో. ఇలా నువ్వు సూసైడ్ చేసుకోవాలనుకోవటం చాలా తప్పు. ఇక నుంచైనా బాగా చదువుకో. అలాగే అన్నయ్య. నిజంగా నువ్వు పొగడతలు తెగడతలు మనకుంది. హలో నందు, ఓ భర్తగా సంతకం పెట్టి అబార్షన్ చేయించావు. ఓ అన్నగా ఇంటికి తీసుకొచ్చి దించావు. చిన్నవాడివైనా పెద్ద మనసు చూపించావు. నిన్ను చూసి నేను సిగ్గుపడుతున్నానయ్యా, నన్ను క్షమించు. అయ్యో, సిగ్గుపట్టాలు కాళ్ళ మీద పట్టాలు మానేసి మీ కుటుంబానికి పెద్దగా నిలబడండి. వస్తా. నా నూరెళ్తూ పద్దుకు ప్రపోజ్ చేయమన్నాడు రా. రోజుకి 12 గంటలు ఒకే ఇంట్లో ఉంటూ ఒకే ఆఫీసులో పనిచేస్తున్నావు. చెప్పి చావచ్చుగా. చెప్పాలనే ఉంది, దానికి ప్రాపర్ మూడ్, ప్రాపర్ టైమింగ్ కావాలరా. జంగయ్య గారు బాగున్నారా? నందు, సిగరెట్ పొగ గుండెని ఖరాబ్ చేస్తుంది, తెలుసు కదా. నందుకు అలవాట్లేదండి. తాగేటోని పక్కన కూడా నిలబడకూడదు. పడేసాను సార్. నందు పలాచా లవ్వా? పోరీలు హార్ట్ ని బ్రేక్ చేస్తారు. లవ్ కూడా గుండెకి మంచిది కాదు. సమజైందా? నేను చెప్తూనే ఉన్నాను కదా, వాడు చాలా డేంజరస్ అని. విన్నావా? ఇంకా నా ముక్కు తాకట పెట్టలేదు. ఈ ముక్కు నాది, చేద్దాడికి వీల్లేదని చెప్పినా చెప్తాడు. చాయ్ తాగుతారా బాబు? 3 చాయ్. నేను ఇందక్కడి నుంచి నేను వెతుకుతున్నా. నీకు మ్యాటర్ చెప్పాలి నందు. నందు కూడా మీకు మ్యాటర్ చెప్పాలి. చెప్పరా? అలాగా? నువ్వే ముందు చెప్పే. నువ్వు చెప్పు ముందు. ముందు నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. లేడీస్ ఫస్ట్. ఓకే,
సరే నేనే చెప్తా. అమెరికా నుంచి మా బావ వస్తున్నాడు. బావా? మా అక్కకి కాబోయే మొగుడు. గోవిందా నువ్వు ఉన్నావయ్యా. ఎస్. మా అక్కకి పెళ్ళంటే నీకెందుకు అంత సంతోషం? అది మా వాడి క్యాటరేజ్ చేసిన అంత ఓ మంచి పని జరుగుతుంది కదా, ఆనందం ఎక్కువై. అది మావయ్య వాళ్ళు అమెరికా నుంచి వస్తున్నారు. ముందు నిశ్చితార్థం, తర్వాత పెళ్లి. ఏమో నాకు చాలా కంగారుగా మాకు మాత్రం సంబరంగా ఉందిలే. మీరే దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేయాలి, ఓకేనా? షూర్ పద్దు. ఈ నిమిషం నుంచి ఆ పని మా మీద వదిలే. మీ బాధ్యతలు అయితే మా బాధ్యతలు కాదా? మీ బంధువులు అయితే మా బంధువులు కారా? ఖర్చులు మాత్రం నీవేగా. ఏయ్ నోర్మై, నీకెప్పుడు డబ్బు గోలేనా? ఏంటి నువ్వు డబ్బుల్ని గోలంటున్నావా? సాయంత్రం షాపింగ్కి వెళ్ళాలి. ఇంటికి వచ్చి లిస్ట్ తీసుకో. పద్దు వాళ్ళ అక్కకి పెళ్ళైతే నీ క్లైంట్ క్లియర్ అయినట్టుగా. రోజు రోజు నిన్నే చూస్తూ ఆ రాజు రాని బొమ్మె గీస్తూ ఊహల్లోనే ఊరేగిస్తూ ఆ చూపుల్లోనే ఆరాధిస్తూ నా గుండెల్లోనే ఆశ దాస్తూ నీ తలుపుల్లోనే జీవించేస్తూ ఓ మురిసే మురిసే ఆనందాలే విరిసే ముత్యాలు కురిసే నీ బుగ్గని చుక్కైపోనా. రోజు రోజు నిన్నే చూస్తూ ఆ రాజు రాని బొమ్మే గీస్తూ లేకపోయినా నువ్వు ఒక్కదానివి ముగ్గురు ఆడపిల్లలతో ఇంటిని నెట్టుకొస్తున్నావంటే నాదేం లేదన్నయ్యా. పద్దు ఉంది కదా ఇంటికి మగదిక్కులా. ఎస్ ఎస్, అది చిన్నప్పటి నుండి ఫైర్ బ్రాండే కదా. Do you want to have coffee or cool drink? Brother-in-law? What? Brother-in-law? You mean బావా? No thanks. వద్దు వద్దు. ఇంకీ బొమ్మ ఉంది చూడండి. పర్లేదు అయి నాకు ఇవ్వు. ఎల్లు చూడు. ఎవరి అబ్బాయి? నందు అని మా పద్దు ఒక ఆఫీస్ లో వర్క్ చేస్తుంటాడు. మా పై పోర్షన్ అయినా రెంట్కుంటున్నాడు. ఓహో, పద్దు బాయ్ ఫ్రెండ్ ఏమో అనుకున్నాను. బాగున్నాడు కదా. పద్దు చిన్నప్పుడు ఎలా ఉండేదాన్ని ఎలా అయిపోయావు? యు లుక్ స్టన్నింగ్. ఐ మీన్ నువ్వు అమెరికాలో ఉంటే నా తెలుగు క్రేజీ యూనో. ఐ మీన్ పిచ్చోళ్ళు అయిపోయిండేవాళ్ళు. అవునా? అక్క నీకోసం వెయిట్ చేస్తుంది. కలిసావా? అందరం అదే చెప్పాం. అన్నయ్య అబ్బాయి వచ్చాడు. డాడ్. Yes son. I just met Paddu. I met her too. I want to marry her. She is gorgeous. I can't get over how gorgeous she is. Sita Lakshmi, I can't even think about her now. అదేంట్రా, నీకేమైనా పిచ్చి పట్టుకుందా? అవునే, నాకు పిచ్చే. ఇంగ్లీష్ ఎంత బాగా మాట్లాడుతున్నాడు అన్నయ్య. ఏంటంట? ఇంగ్లీష్ బాగానే ఉంటుంది, కానీ విషయం చెప్తే బాగుండదేమో. చెప్తా.
ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. చెప్పన్నయ్యా. వాడు ఫ్లైట్ లో 3 సీట్లు మారాడు. ఆహా. ఇంజనీరింగ్ 3 సంవత్సరాలు చదువుకున్న తర్వాత చివరి సంవత్సరంలో నేను డాక్టర్ అవుతానన్నాడు. ఇప్పుడేమన్నాడన్నయ్యా? ఇప్పుడేమన్నాడా? నేను ఇందాకే పద్దుని చూశాను, సీతాలక్ష్మిని చేసుకోను, పద్దుని చేసుకుంటాను అని. పద్దు అందరు నన్ను పిచ్చోని చేసిందే. అమ్మా, ఐ కాంట్ వెయిట్ టు మ్యారీ హర్. షీ ఈస్ సో గార్జియస్. సీతాలక్ష్మి, ఐ మీన్ యు నో ఇట్స్ జస్ట్ నాట్. లేదు, సీతాలక్ష్మి అయినా పద్దు అయినా ఇద్దరు నా మేనకోడలే కదా, ఏం కాదులే. ప్రేమిస్తున్నానని చెప్పరా అంటే నువ్వు ముందు చెప్పు అని లేట్ చేసావు. ఇప్పుడు చూడు, ఆ యోయోగాడు వచ్చి గద్దలా తన్నుకుపోతున్నాడు. ఓ పంచారా, వాళ్ళు పెళ్లికి వెళ్ళి ఇస్తరాకులెత్తు, ఓ పని అయిపోతుంది. ఛే, అక్కా చిన్నప్పటి నుంచి బావనే పర్వాలేదు పద్దు, అయినా ఎవరిని చేసుకుంటానన్నాడు? నా చెల్లెలేగా, పర్లేదు నువ్వు చేసుకో. నాకు నాకు పెద్ద బాధగా లేదు. జీన్స్, టీషర్ట్, నా ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్ అన్ని. అయ్యో ఇవన్నీ నీకెందుకు? అందుకే బావకు నువ్వు నచ్చావు, అందుకే నచ్చావు. ఇంకా నయం, రాగానే నేనెదురెళ్ళలేదు, నన్ను చేసుకుంటాననే వాడేమో. నోర్మయ్, అమ్మాయికి నచ్చిందని పెళ్లి జరగడమో, నచ్చలేదని పెళ్లి ఆగడమో జరగదమ్మా. మామయ్యకి మనసు నొప్పకూడదు. అప్పుల బాధ తట్టుకోలేక మీ నాన్న ఇలా మనల్ని అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళినప్పుడు మన ఇల్లు వేలం పాడేస్తుంటే మామయ్య కదా కట్టి విడిపించాడు. మన పరువు కూడా కాపాడాడు కదమ్మా. దానికి మనం విలువ కట్టగలమా? అందుకని కృతజ్ఞతగా ఉండాలి. డబ్బే అయితే నందు తెచ్చిచ్చేవాడేగా. ఎక్కడి నుంచి తెస్తాను? తల తాకట్టు పెట్టాలి. ఇంకా పోనీ ఇంకో పని చేయగలడుగా. అక్క పిల్ల ఆగకుండా నందుని పెళ్లి చేసేసుకుంటే. లక్ష్మక్క, అమెరికా బావ ఎలాగో నాకు నచ్చలేదు, దీన్నే చేసుకొని ఇది అమెరికా వెళ్ళిపోయాక నువ్వు నేను నందు హాయిగా ఉండొచ్చు. నోర్మి, అక్కని చేసుకోనంటావు, అతని ఇష్టం. కానీ నన్ను చేసుకుంటానంటావు, అది కూడా అతని ఇష్టమేనా అమ్మా? వద్దు, ఈ సంబంధాన్ని వద్దని 2 కుటుంబాల్ని వేరు చేయకే. సీతాలక్ష్మికి మరో మంచి సంబంధం దొరకపోదు, ఖచ్చితంగా దొరుకుతుంది. ఏ నందు ఉన్నాడుగా. ఏ అవన్నీ నీకెందుకు? సర్లే, ఇంకా 4 ఏళ్ళు అయ్యాక నందు నేనే చేసుకుంటాను. మొహం పగల కొడతాను వయసుకు మించి మాట్లాడావంటే. ఏం తీసుకుంటావు? కాఫీ. కాఫీయా? వైన్ వద్దా? మీ ఇండియన్ గర్ల్స్ అంతే, మారరు. 1 కాఫీ 1 బియర్. ఓకే. కాఫీ వేడిగా ఉండాలి, బియర్ షుడ్ బి చిల్డ్. ఓకే. ఇది అదైనా అదిదైనా ప్రాబ్లం అవుతుంది. షూర్ సార్. ఎలా చెప్పాను? తలనొప్పిగా ఉంది. మీ ఇండియన్ గర్ల్స్ తో ప్రాబ్లం ఇదే, ఎక్కువగా ఆలోచిస్తారు. మీ దగ్గర ఆలోచించరా? అన్నిటికీ ఆలోచించరు. పదు, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? షాక్ తిన్నావా? రాంగ్ క్వశ్చన్ అనుకుంటా. ఉన్నారు. ఐ లైక్ ఇట్. పేరేంటి? అవసరమా? ఇష్టం లేకపోతే చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ప్రీ మ్యారిటల్ సెక్స్ మీద నీ ఒపీనియన్ ఏంటి? షాక్ తిన్నావా? ఇండియన్ గర్ల్స్ ఇచ్చే ఆన్సర్ నాకు ఆల్రెడీ తెలుసు. హలో, నా ఒపీనియన్ లో ఏ ప్రాబ్లము లేదు. పెళ్లికి ముందు సెక్స్ అంటే తప్పే ఉంది. షాక్ తిన్నావా? పద్దు, జస్ట్ ఎస్ ఆర్ నోలో ఆన్సర్ చెప్పు నాకు.
Are you a virgin? షాక్ తిన్నావు కదా, ఇష్టం ఉంటేనే చెప్పు. నో What? షాక్ తినే ఉంటావు కానీ నిజం చెప్పాలి కదా. I like it. I like your frankness. మనీవని పట్టించుకో. ఇండియా అంతా బ్యాక్వర్డ్ ఉంటుంది అనుకున్నాను. I was so wrong. Next Sunday. మన ఎంగేజ్మెంట్. Waiter, champagne. అంత పెద్ద బద్దం చెప్పావా? అవును, సిగ్గు లేకుండా చెప్పాను. సిగ్గు వదిలేసి చెప్పాను. అలా చెప్తే నన్ను వదిలేసి అక్కని పెళ్లి చేసుకుంటాడేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఆ యోయోగాడు ఐ లైక్ ఇట్. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? బాగా ఆలోచించాను. నందు, దీనికి ఒకే ఒక సొల్యూషన్. ఏంటది? నువ్వు హెల్ప్ చేయాలి. కొంచెం కష్టమే, వదిలే. ఏం చేయాలి? చెప్తాను. ఇప్పుడు స్టోరీ చెప్పాలంటే నేను నువ్వు చాలా డీప్ లవ్ లో ఉన్నాం. అలా నటించాలంతే. కొంచెం కష్టమే కదా, కానీ నా కోసం, అదే మా అక్క కోసం చేస్తావని నాకు తెలుసు. చేస్తావు కదా. నందు, లాజిక్ ఏంటంటే నేను వర్జిన్ కాదని చెప్పినా అది వాడు చాలా తేలిక తీసుకున్నాడు. కానీ వాడి కళ్ళ ముందే మనిద్దరం చాలా క్లోజ్ గా మూవ్ అయితే వాడు భరించలేడేమో అని నా ఐడియా. అప్పుడైనా వాడు నన్ను వదిలేసి అక్కని చేసుకుంటాడేమో. నందు, అక్క జీవితాన్ని నువ్వే నిలబెట్టాలి. ప్లీజ్ నందు, ఇవి చేతులు కావు. అవి చేతులే. మీరు మీ అవసరానికి వాడి బాడీ పార్ట్లు మార్చేయకండి. వాడు బాగానే నటిస్తాడు. కాదు జీవిస్తాడు. ఏరా, మీరు పదండి. నిజంగానా? నిజంగానే. You're so sweet, Nandu. Thank you. రేపు కలుద్దాం. Thank you. జీవితంలో తండ్రి దగ్గర ఒక రోజు కొడుగ్గా నటించాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రేమించిన అమ్మాయి దగ్గరే ప్రియుడిగా నటించాల్సి వస్తుంది. ఏం జీవితం రానిది. మీ గుండె బాగా దెబ్బతినుంది. ట్రాన్స్ప్లాంటేషన్, అదే గుండె మార్పిడి తప్పదు. వీలైనంత త్వరగా చేయించుకుంటే మంచిది. లేకపోతే బతకడం చాలా కష్టం. చూసి ఎంతకాలం అయిందిరా? అదేరా మొన్నే కదా అమెరికా వచ్చింది. అదేరా ఏరు మీద కురుపు వస్తే తీర్చుకోవడానికి వచ్చాను కదా. అవునవునులే, నువ్వు ఎమ్మెల్యే అయ్యాక ఇండియాలో తక్కువ ఫారెన్ లో ఎక్కువ ఉంటున్నావు కదా. నమస్తే సార్. నమస్తే. ఈ అబ్బాయి భలే ముద్దుగా బొద్దుగా ఉన్నాడు. మనం పెంచుకుందామా? ఇది పెంచుకునే వయసా? దీన్ని నేను ఎత్తుకెళ్ళొచ్చా? దేనిరా? బ్యాగ్ సార్. తీసుకో. పదరా. అలాగే. నా చెల్లెలు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఎరా ఈ అమ్మాయిన కాబోయే కోళ్ళు? మా పెద్దమ్మాయి అండి. అయ్యోయో గడు వింటుండగా ఐ లవ్ యూ చెప్పాలి. ఐ లవ్ యూ. అయ్యో అలా నీరసంగా కాదు, చాలా ఫీల్ తో, కొంచెం డీప్ గా, ఎనర్జీ. ఓకే, లైక్ వద్దు. ఐ లవ్ యూ. నువ్వు లేకుండా నేను ఉండలేను.
నేను చూశాకే ప్రేమ ఇంత మధురంగా ఉంటుందని తెలిసింది. సారీ బ్రదర్. ఎమ్మెల్యే అంకుల్ వచ్చారు, డాడీ పిలుస్తున్నారు, పద. ఐ విల్ హెల్ప్ యూ పద్దు. పద్దు నందు అదిగోరా ఆ అమ్మాయి నా కాబోయే కోడలు. పిల్ల బాగుందిరా. అవును, ఆ పిల్ల పక్కనుంది ఎవడరా? పద్దుస్ బాయ్ ఫ్రెండ్ అంకుల్. అదేంట్రా బాయ్ ఫ్రెండ్ అంటాడు? అదే కాలం మారిపోయింది కదా, ఇప్పుడు అంత వెస్టర్న్ కల్చర్. ఏంటో. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. ఎంత బాగున్నాడో. నువ్వు ఇట్లా రాజ్యం, నువ్వు పడిపో. అదా ఎరా, ఏకంగా మీ అబ్బాయికి ఒకేసారి పడి జరిపిస్తే పోలా, మళ్ళీ మళ్ళీ రాకుండా. నిశ్చితార్థం తర్వాత పెళ్లి దాకా వాడి నిశ్చయం మారకుండా ఉంటే చేద్దామని. అయితే వీడు ఖచ్చితంగా రాజకీయాల్లో పనికొస్తాడు రా అబ్బాయి. ఏం చేస్తున్నావు నందు? మీ బావ తోలు తీద్దామని. అదే మీ బావ కోసం మామిడి పండు తోలు తీస్తున్నా పద్దు. నువ్వు తోలు నమ్మలేవా బావా? నీ పళ్ళు అంతవేకా? నో, ఆ తోలు మీద ఈ ఇండియన్ ఫర్టిలైజర్స్, ఈ పొల్యూషన్, ఇట్స్ నాట్ హైజీనిక్ యు నో. ఇదిగో టిష్యూ పేపర్లు బాత్రూమ్ లో తుడుచుకోవడానికి. ఏ థాంక్స్. ఎకానమీ సైజ్ లేవా? తుడుచుకోవడానికి ఏదోట్లే. వెరీ హైజీనిక్. వాట్? అయ్యో ఎంత రక్తం! రాంబాబు బ్యాండేజ్ తీసుకురా. నువ్వు తోలు తీయడం ఎందుకు? వేలు కట్ చేసుకోవడం ఎందుకు? చాలా నొప్పిగా ఉందా నందు? నోట్లో పెట్టుకుంటే లేదు పద్దు. అవునా? నొప్పి తగ్గిందా? బాయ్ ఫ్రెండ్ వేలు తెగితేనే ఇంత రియాక్ట్ అవుతుంది, కట్టుకోబోయేడు వేలు తెగితే ఇంకేవుతుందో. కంగారు పడుతుంది. చా పదు పదు పదు, వేలు తెగింది, వేలు తెగింది. పద్దు ఉండు నందు. అయ్యో దీనికైతే డాక్టర్ని పిలవాల్సిందే. ఉండు ఉండు ఉండు. హలో డాక్టర్ అంకులా? నేనే. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? గుమ్మడికాయ వడియాలా? నాకు చాలా ఇష్టం అంకుల్. అయ్యో మర్చిపోయాను, మా బావకి వేలు తగ్గిందట. ఏం చేయాలి? అంతేనా? సర్లేండి, నేను తర్వాత మాట్లాడతాను. బాయ్ అంకుల్. బాయ్. టెన్షన్ పడకు బావా, ఏం కాదు. కొంచెం సున్నం పెడితే ఓకే అట. నందు పదు నందు. సున్నం సరిపోద్దా? పద మన రూమ్కి వెళ్దాం. యూట్యూబ్ బావా వేలు తెగింది కదా, అన్నం నేను తినిపించినా? సున్నం పెట్టే వాళ్ళని కాదు, అన్నం పెట్టే వాళ్ళని చేసుకోవాలి. నందు సారు వాళ్ళ నాయనని తీసుకొచ్చిండు, ఇట్టే గుర్తుపట్టినా. అరే సేమ్ టు సేమ్ ఇట్టో ఫోటో లెక్కనే ఉన్నాడు. నెగిటివ్ ఒకరిది, ప్రింట్ డెవలప్మెంట్ వేరొకరిది. అంటే పద్దుని ప్రేమిస్తున్నావని నేను చెప్పనప్పుడే చెప్పుంటే. మనం చెప్తేనే తెలుసుకోవాల్సింది కోపం, చెప్పకుండా తెలుసుకోవాల్సింది ప్రేమ. అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకు? వాళ్ళ బావ మనసు మారి సీతం చేసుకుంటే పద్దు సంతోషిస్తుంది. ఇప్పుడు మనకు అది ఇంపార్టెంట్. 25 ఏళ్ల క్రితం నేను ఒక అమ్మాయిని ప్రేమించాను రా. హఠాత్తుగా ఓ వ్యక్తి ఊడబడి మా ప్రేమ కథను పాడు చేశాడు. నా కొడుకు అదే పోలిక రావాలా? నీ కథకేమైందన్నా? నీ ప్రేమ సత్యమైంది, అదే గెలిచిందిగా. నీ విషయంలో మాత్రం ఊరుకోను, నీ ప్రేమను గెలిపించి తీరుతాను. నా ప్రేమ సత్యమైంది అయితే మీరేం గెలిపించక్కర్లేదు. అసలు పద్దు గురించి చెప్పాలంటే తనలో ఉండే ఆ ఎనర్జీ గురించి చెప్పాలి. బా ఏం ఎనర్జీ, ఏం ఎనర్జీ. డాక్టర్ బాగున్నారా? మీరు నన్ను గుర్తుపట్టలేదా? ఓ మీరా? మీ ఆవిడకి అభాషణ అయింది కదూ, ఇప్పుడు ఎలా ఉంది? ఆవిడ మా ఆవిడ కాదు, నా ఫ్రెండ్ అంతే. ఇప్పుడు అమ్మాయి బానే ఉంది. ఓకే వస్తానండి. సరే రమేష్ నన్ను హాస్పిటల్ దగ్గర నందు నందు పద్దుకి అబార్షన్ కూడా అయిపోయిందా? ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి.
ఎలా ఎలా ఏంటండి ఎలా మీరు కూడా మరీను చిన్నపిల్లలాగా అదే ఏ పొజిషన్ ఏ పరిస్థితిలో జరిగింది? ఓ వర్షం కురిసిన రాత్రి పద్దు వాళ్ళ ఇంట్లో గొడుగు లేదు పాపం. గొడుగంటే గొడుగండి, మీరు ట్రోల్ కట్ చేస్తే నేను చెప్పను. పద్దు గొడుగు కోసం పైకి వచ్చింది. అదే సమయంలో నేను ఒంటరిగా ఉన్నాను. ఒంటరిగా బలహీన క్షణంలో పద్దు పిసినారితనం ఎంత పని చేసిందా? గొడుగు కొనుక్కోవచ్చుగా. ఇదంతా విధి ఆడిచ్చిన వింతలాటకం. మనం పైవాడి చేతుల్లో కీలు బొమ్మలం. మీకెలా తెలుసు? మేము తెలిసి మళ్ళీ చూస్తామమ్మా. తాగి చాలు పద. There's no privacy there, Patu. మీ అమ్మ, మీ చెల్లి, ఇంకెవడో గొట్టంగాడు మాట్లాడుకోనివ్వకుండా డిస్టర్బ్ చేస్తారు. ఏం మాట్లాడాలి? లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. నిన్ను చేసుకోబోయేది నేనైతే నీ గురించి డీటెయిల్స్ ఆ నందుగాడు తెలియడం ఏంటి? ఐ డోంట్ లైక్ ఇట్. బాధగా ఉందా బావా? ఇగో అంత బాధగా ఉంటే నన్నెందుకు పెళ్లి చేసుకోవాలి? అక్క లాంటి అమాయకురాల్ని వర్జిన్ని చేసుకోవచ్చు కదా. మీ అక్క సంగతి వదిలే. ఆ డాక్టర్ నందుతో మాట్లాడడం విన్నాను నీ అబార్షన్ గురించి. బావా అది నువ్వు అబార్షన్ చేయించుకోకపోయినా ఆ బిడ్డతో నేను యాక్సెప్ట్ చేసుకునేవాడిని కదా. పద్దు బై నౌ యూ షుడ్ బి నోయింగ్ నేను ఎంత బ్రాడ్ మైండెడ్. మజిలీడాడు 100 రూపాయలు చేయి. 100 ఎందుకు? నందు అలాగే ఇస్తాడు. ఇలా అద్దాలు వేసుకొని కూర్చుంటే ముద్దులు పెట్టుకుంటున్నావేమో అని వీడు అనుమానం. ఇండియా What did he mean by that? What did he mean by that? He means నీకన్నా నాకు నందే పెద్ద జోడి అని. Enough! I can't take it anymore. ఆదివారం అంటే ఎల్లుండి మన ఎంగేజ్మెంట్ కాదు, పెళ్ళే ఫైనల్. పద్దు నువ్వేంటి ఈ టైంలో? ఏమైంది? తెల్లారితే నా పెళ్ళి. అవును, అయితే ఇఫ్ యూ డోంట్ మైండ్ నీ దగ్గర కాసేపు ఏడవచ్చా? చిన్నప్పుడు ఏడుస్తుంటే నాన్నొచ్చి తల మీద చేసి ఊరుకోరా కన్నా
నువ్వు కోరుకుంటే జరుగుతుంది అని ఓదార్చి ఊరుకోరా పద్దు, నువ్వు కోరుకుందే జరుగుతుంది. ఎందుకో తెలీదు, నీ దగ్గర ఏడవాలనిపించింది. పదు, ఐమ్ సారీ, నేను పెళ్లి చేసుకోలేను. అసలు ఏం జరిగింది? నో, నాకేం చెప్పక్కర్లేదు, నేనంతా చూశాను. పద్దు, నీ ఫిజికల్ రిలేషన్స్ ఐ నెవర్ హ్యాడ్ అ ప్రాబ్లం. కానీ నువ్వు ఒక మనిషికి ఇంత ఎమోషనల్ గా దగ్గరయ్యావని తెలిసాక కూడా ఐ కాంట్ మ్యారీ యు. ప్లీజ్ forgive me. బావా, పర్లేదు సీత, ఏడు. అదేం లేదు బావా. ఏ, నీకు నా ముందు ఏడవాలని లేదా? సీత, ఐఎమ్ సారీ, నేను చాలా హర్ట్ చేశాను, చాలా బాధ పెట్టాను. నేను బాధ పెట్టిన వాళ్ళే నా ముందు ఏడవలేకపోతే ఎలా? ఏడు సీత, ఏడవాలి, నా ముందే ఏడవాలి. రేపే మన ఎంగేజ్మెంట్. మొత్తానికి మన ప్రమేయం లేకుండా భగవంతుడు అన్ని కరెక్ట్ సెట్ చేశాడు. రే ఎమ్మెల్యే, ఈ రోజు నువ్వు ఆడపిల్ల తండ్రిగా మారి నా చేతికి చిక్కావు. అయితే నేను ఈ రోజు నుండి ఒక్క ఆడపిల్ల తండ్రిని కాదురా, ముగ్గురు ఆడపిల్లల తండ్రిని. ఆ మాటకొస్తే నా నియోజకవర్గంలో ఉన్న ఆడపిల్లలందరూ నా పిల్లలే. అంత ఆవేశం వద్దు, అపార్థం చేసుకుంటా. మిమ్మల్ని కాదు పంతులు గారు కానివ్వండి. అయ్యా, ముహూర్తానికి సమయం అవుతుంది, తాంబూలాలు మార్చుకుందాం. ఏం ఆలోచిస్తున్నావు? నీ గురించి ఆలోచిస్తున్నా. నా గురించా? ఏం ఆలోచిస్తున్నావు? ప్లీజ్ 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 పద్దు, చెప్పచ్చు కదా. నిన్న నువ్వు విస్తరాకులు తెచ్చావు కదా, అప్పుడు కరెక్ట్ గా 24 రూపాయల చిల్లర తక్కువ ఇచ్చావు. అదే లెక్క చూస్తున్నా. ఇంకేదో రొమాంటిక్ ఆలోచిస్తున్నావు అనుకున్నా. ఏం చెప్తాననుకున్నావు? చాలా క్రిటికల్ స్టేజ్ లో ఉన్నారు. ఆపరేషన్ కి డోనర్ ని చూసుకున్నారా మరి? వాళ్ళ అమ్మ వాడిని మోయడానికి బతికించి 7వ నెలలోని కంది చెల్లమ్మా. అందుకే వాడికి అన్ని తొందర. చాలండి, మీరు మీ వేళకోళం. కాఫీ తీసుకోండి. థ్యాంక్స్. ఒసై, నువ్వు ఇలా తయారై మీ ముక్తేష్ బాబు ముందు తిరక్కే, మళ్ళీ మనసు మార్చుకుని నిన్ను చేసుకుంటాననగలడు. ఆ భగవంతుని దయ వల్ల మా పెద్దమ్మాయిని చేసుకుంటానికి ఒప్పుకున్నాడు. నాకు అదే చాలన్నయ్యా. ఒక్క రాణి కూడా రావట్లేదు మావా. ఆ రాణిని మన మైనర్ గారు ఎత్తిళ్ళుంటాడు రా. అలాగా ఇద్దరు గదిలోకి వెళ్తుండగా వచ్చేసాడు. జంగయ్యని హాస్పిటల్ అడ్మిట్ చేశాం. సీరియస్ గా ఉంది, నేను తీసుకురామన్నాడు. ఏ హాస్పిటల్?
రాసిస్తావు కదా. అవి నీకు ఎప్పుడో రాసిచ్చాగా, తీసుకో. నీ గుండెల ధైర్యం ఉందిరా, నాకు తెలుసు. నేను ఇంకా ఎక్కువసేపు బతక. నా కొడుకు భరత్ అమ్మ లేదు, నాయన కూడా ఉండడు. వీడిని నీ చేతుల్లో పెడుతున్నా. వీడికి నీ కళ్ళు కావాలి. నీ కళ్ళతో చూసే లోకం చూపించు. వీడికి నీ గుండె కావాలి, అందరినీ ప్రేమించే నీ గుండెతో. వీడు కొందరినైనా ప్రేమించేటట్టు నేర్పించు, నడిపించు. ఇందుకోసమే నీ కళ్ళు గుండె రాయించుకున్నా. తప్పైతే నన్ను మాఫ్ చేయరా. ఇక్కడి నుంచి భరత్ నా తమ్ముడు. నీ గుండెలో దైవం ఉంది. ఏ జంతువు తన సాటి జంతువుని చూసి భయపడదు, మరి మనిషి మాత్రం తన సాటి మనిషిని చూసి ఎందుకు భయపడాలి? జంగయ్య నా నుండి ఏం తీసుకుంటాడా నువ్వు భయపడ్డావు, కానీ చూసావా, పోతూ పోతూ కూడా ఇచ్చేపోయాడు. నాకో తమ్ముడిని ఇచ్చిపోయాడు. నేను ఎప్పుడూ జంగయ్యని చూసి భయపడలేదు. ఎందుకో తెలుసా? నమ్మకం. మనిషి మీద ఉన్న నమ్మకం, మానవత్వం మీద ఉన్న విశ్వాసం. కొంచెం పంచవయా, నువ్వందరి బంధువయా.